సో ఇప్పుడు చక్కగా మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సో ఫస్ట్ చూస్తే ఆల్రెడీ మనం చెప్పామండి. ఫ్రియాన్ అని ఇచ్చాడండి. ఫ్రియాన్ ఫ్రియాన్ అన్నాడు. సో మనకి ఓజోన్ డిప్లేషన్ కి వాడేటువంటి రిఫ్రిజిరేటర్ లో కూలెంట్ దాంట్లో మనకి దీన్ని సాల్వెంట్ కింద వాడుతారు. సో ఈ ఫ్రియాను అంటే ఏంటి, ఫార్ములా ఏంటంటే CCl2F2. సో దీని నేమ్ మనం చూస్తే ముందుగా క్లోరిన్ చదవాలి. సో డైఫ్లోరో మీథేన్ అని అంటాం. సో దీన్నే మనం ఎబ్రివేట్ ఎలా చేస్తామంటే R12 అంటాడు. R12 అంటే సో ఫ్రియాన్నే సింపుల్ గా R12 అంటాడు. అలా కాకుండా ఫ్రియాన్ ఇవ్వలేదండి. సో ఆన్సర్ ఫ్రియాన్ అంటే ఇది. సో ఇది ఆప్షన్ ఇవ్వలేదు. సో మనకి మిగతా చూసుకుంటే CF4 కాదు, అలాగే ఇవేం కావు, CCl3H, ఇది క్లోరోఫామ్, దీని పేరు క్లోరోఫామ్. సో అది ఇవ్వకుండా ఇంకొకటి కూడా ఉందండి, ఫ్రియాన్ అని ఇంకొక దాన్ని కూడా అంటాం. దాన్ని ఏంటంటే ఎబ్రివేట్ ఎలా చేస్తామంటే R22 అంటాం. R22 అంటే ఏంటంటే CF2ClH. హెచ్ని మనం దీన్ని కూడా ఫ్రియాన్ అనే చదువుతాం. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫ్రియాన్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రియాన్. సో ఆన్సర్ లో మనకి ఇటువంటి స్ట్రక్చర్ ఉన్నది లేదు. దీని పేరు చూస్తే ఇట్ ఈజ్ ఏ క్లోరో, ఫస్ట్ క్లోరో చదవాలి, క్లోరో డైఫ్లోరో మీథేన్, క్లోరో డైఫ్లోరో మీథేన్ అని చదవాలి. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రియాన్. సో ఇట్ కెన్ బి రైట్ లైక్ R22 అంటాం. ఇక డైఫ్లోరో మీథేన్ ను R12 అంటాం. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రియాన్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రియాన్. Both gives chloride ion, chlorine radicals. These one chlorine radical almost destroy the 1 lakh ozone molecule in stratosphere. సో ఒక క్లోరిన్ రాడికల్ 1,00,000 ఓజోన్ మాలిక్యూల్ తో రియాక్ట్ చెందుతుంది. అందువల్ల ఫ్లోరో కార్బన్ మనం బ్యాన్ చేయాలి. సూపర్సోనిక్ దాంట్లోను కూలింగ్ దాంట్లో మనం ఫ్లోరో బాగా వాడుతున్నాం. సో ఇది బ్యాన్ చేయకపోతే ఓజోన్ డిప్లేషన్ వస్తుంది. సో డిక్రీజింగ్ ఆఫ్ ఓజోన్ కాన్సన్ట్రేషన్ అట్ స్ట్రాటోస్ఫియర్. సో దట్ ఈస్ కాల్డ్ ఏ ఓజోన్ డిప్లేషన్ అంటాం. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది సోర్స్ ఫర్ క్లోరిన్ రాడికల్, ఈ ఫ్లోరో కార్బన్స్. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మొట్టమొదట తయారు చేసినట్టు జడవాయుసాంకులు. ద ఫస్ట్ జీన్ కాంపౌండ్ ఇన్ నోబుల్ గ్యాస్ దట్ హ్యాస్ బిన్ ప్రిపేర్డ్ ఈస్ అన్నాడు. సో ఫస్ట్ నోబుల్ గ్యాస్ ఏది ఫస్ట్ తయారు చేశారంటే ఇక్కడ చక్కగా కాంప్లెక్స్ ఫామ్ తయారు చేసింది, అదే తయారు చేశారండి. ఇక్కడ ప్లాటినం హెక్సాక్లోరైడ్ తో జీనాన్ ఫస్ట్ గా ఒక సమ్మేళనం ఫామ్ చేస్తుందండి. సో ఈ సమ్మేళనమే ఇదేంటి, మనకు ఒక కాంప్లెక్స్ ఫామ్ చేస్తుందండి, జీనాన్ ప్లస్ PTCl6 టైమ్స్. సో ఇది మనకి ఫస్ట్ జీనాన్ ఏర్పరిచే. హలో సార్. హలో నాయన పవన్ కళ్యాణ్ చెప్పు. 28 క్వశ్చన్స్ చెప్పినారు కదా సార్. అవును. ఓకే సార్. కొన్ని పాయింట్స్ కొత్తవి యాడ్ చేస్తాను, నోట్ చేసుకుంటారని చెప్తాను. ఓకేనా? సో నేను అందులో స్పీడప్ చేసేస్తాను. ఇందులో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ప్లాటినం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ప్లాటినం ఎంత ఉంటుందంటే 5 ఉంటుంది ఆక్సిడేషన్ స్టేట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఇది. అది ఇవ్వకపోతే ఇది. ఇకపోతే నెక్స్ట్ ది ద థర్డ్ బిట్ చూస్తే కొన్ని మిస్ అయ్యాం బాబు బిట్లు లాస్ట్ క్లాస్ లో, అందుకనే కొద్దిగా మనం కవర్ చేసేద్దాం మనం. సో ఈ కింది వాళ్ళలో వీక్ యాసిడ్ అన్నదండి. వీక్ యాసిడ్ ఏది ఫామ్ చేస్తుందండి? జనరల్ గా లెస్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ, లెస్ ఈఎన్ ఆటం ఉన్నటువంటిది మనకి వీక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. సో సాధారణంగా మనం అలా చెప్పుకుంటాం, లెస్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉన్నది మనకి సాధారణంగా ఏం చేస్తాం, ఎలక్ట్రాన్ మైనస్ ఐ ఎఫెక్ట్ ఉంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ గ్రూప్ ఇంక్రీజెస్, మనకి ఎసిడిటీ ఇంక్రీజెస్ అండి. అక్కడ మనం కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో చూసుకుంటే ఫ్లోరో ఎసిటిక్ యాసిడ్, మనం మామూలు ఎసిటిక్ యాసిడ్ చూసుకుంటే ఆ విధంగా చెప్పుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే బలహీనమైన ఆమ్లం అన్న అంటే H+ అయాన్స్ ఏదైతే బేగిస్తుందో, తొందరగా ఇస్తుందో, విచ్ గివ్స్ H+ అయాన్స్ ఈజీలీ, సో దట్ యాసిడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ అంట. ఎసిడిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే HF HI రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. ఏదవుతుంది? బలహీనమైన ఆమ్లం. ఇక్కడ బలహీనమైన ఆమ్లం ఏదవుతుందంటే నీకు ఆల్రెడీ తెలుసు, HF లో మనకి ఇది మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి ఇది అంచుమించుగా ఇది మనకి కాదండి. సో మనకి ఏదవుతుందంటే ఈజీగా H+ అయాన్స్ ని
అయోడిన్ ఇస్తుంది. సో కాబట్టి ఇందులో స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేస్తుంది ఇది. సో అందువల్ల H+ అయాన్ ఈజీగా ఇస్తుంది ఇది. సో మనకి స్ట్రాంగ్ యాసిడ్ ఏమవుతుందంటే HI అవుతుంది. వీక్ యాసిడ్ ఏదవుతుందంటే ఇది అవుతుంది. ఇక బేసెస్ చూసుకుంటే F- స్ట్రాంగ్ బేసు, అలాగే I- వీక్ బేస్ గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే క్లోరోఫిల్, హెమోగ్లోబిన్ లో ఉండేటువంటి మూలకాలు. క్లోరోఫిల్ లో ఉండేటువంటి మూలకం చూస్తే Mg2+. ఇట్ ఈస్ ఎ సెన్సిటైజర్ ఇన్ ఫోటోసింథసిస్. సో హెమోగ్లోబిన్ లో Mg2+ ఉంటుంది. ఇక క్లోరోఫిల్ లో Mg2+ ఉంటుంది. హెమోగ్లోబిన్ లో చూస్తే Fe2+ ఉంటుంది. ఇది ఒక ఐరన్ కాంప్లెక్స్. హెమోగ్లోబిన్ లో మనకి ఎలా ఉంటుంది ఐరన్ అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంటుంది. అది ఎలా బాండ్ ఫామ్ చేస్తుందంటే 6 సమన్వయ భాగాల్లో 4 ఏమో మనకి పార్పైరిన్ వలయంలో ఉండే 4 నైట్రోజన్ పిర్రోల్ నైట్రోజన్ తోను, ఒకటేమో ఆక్సిజన్ తోను, ఇంకొకటేమో ప్రోటీన్ భాగంతో గ్లోబిన్ భాగంతో ఫామ్ చేస్తుంది. ఈ హెమోగ్లోబిన్ సిఓతో బాండ్ ఫామ్ చేస్తే స్ట్రాంగ్ కాంప్లెక్స్, అది మనకి స్టేబుల్. సో మనం చనిపోయే అవకాశం ఉంటుంది. సో అందువలన కార్బన్ మోనాక్సైడ్ కి మనం ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇకపోతే దాని ఆన్సర్ మీకు ఏమొస్తుంది? Mgfe2+. ఎక్కడుంటే అక్కడ Mgfe. సో ఇది రైట్ ఆన్సర్. ఇకపోతే నెక్స్ట్ది చక్కగా ఇది కింది వానిలో సరికాని అంశం గురించి, సరికానిది ఏది అన్నాడు. సో ఆల్రెడీ ఇక్కడ నికెల్ ఏర్పరచును, ఇది కాదు. ఇక కార్బొనైల్ ఏర్పరిస్తే సంశ్లిష్ట. సో అక్కడ ఆన్సర్ చూస్తే ఇది కార్బొనైల్స్, ఏక కార్బొనైల్స్ అన్నాడు. కొన్ని కార్బొనైల్స్ మనం చూసుకుంటే FeTCO9 ఉన్నాయి, CO2, CO8 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఫామ్ చేస్తూ ఉంటాయి. అలాగే Fe3CO12 ఇవన్నీ కూడా. సో రైట్ ఆన్సర్. ఇంకా మాంగనీస్ కూడా MnCO10 కూడా ఫామ్ చేస్తుంది. సో సో రైట్ రాంగ్ ఆన్సర్ ఏమవుతుంది? పరివర్తన లోహాలు ఏకలోహ కార్బొనైల్ ఏర్పరచును. ఆల్ ది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఫార్మ్స్ మోనోమెటల్ కార్బొనైల్. రాంగ్. ఇకపోతే నెక్స్ట్ది జింక్ హైడ్రాక్సైడ్ NaOH తో మనం చర్య పొందిస్తే మనకి ఏమొచ్చేస్తుందంటే సోడియం జింకేట్. మనకు ఆన్సర్ ఇది ఇస్తేనండి Na2ZnO2 ఉంటే ఇదే రైట్ ఆన్సర్. సోడియం జింకేట్ ఏర్పరుస్తుంది. ఇట్ ఈస్ వాటర్ సాల్యుబుల్ అవుతుంది. అది కాకుండా ఇంకొకటి ఏది ఉంటే మనకి సోడియం ఇది అవుతుందండి. Na2ZnOH 2 టైమ్స్ కాదు 4 టైమ్స్. సో మనం దీన్ని ఏమంటారు? సోడియం టెట్రాహైడ్రాక్సో జింకేట్ అంటాం. సో ఇది ఇస్తే ఇది అవుతుంది. సో సోడియం జింకేట్ అంటాం దీన్ని. అలా కాకుండా హైడ్రాక్సీ సమ్మేళనం కూడా మనకు అది ఇవ్వలేదు కాబట్టి ఇది వస్తుంది. సాధారణంగా ఎలా ఉంటాయంటే వైట్ కలర్ ప్రిసిపిటేట్ వస్తుంది. అదే మాంగనీస్ అయితే మాంగనీస్ MnO2, MnCl2 చూసుకుంటే మనకి క్లోరిన్ ఉన్నప్పుడు మనకి ఇది వస్తుంది. సాధారణంగా జింక్ క్లోరైడ్ తీసుకొని మనం చేస్తే సోడియం జింకేట్ వస్తుంది. అలా కాకుండా జింక్ హైడ్రాక్సైడ్ తీసుకొని మనం చేస్తే సాధారణంగా ఇది మనకి వస్తుంది. సో ఇది కూడా పాసిబుల్ ఉంది. సో మనకి ఇది ఇస్తే ఇదే రాయాలి, లేని పక్షంలో ఇక్కడ ఇది రాయొచ్చు. ఆ రియాక్షన్స్ అని లాస్ట్ క్లాస్ లో మనం చూపించాం. సో ఇకపోతే పారామాగ్నెటిక్ అని చెప్పాం. సో ఇది 18, ఇది 14, ఇది 8+9, 8+9 17. ఇది ఎంత అంటే 16+18. సో 18 అన్నాడు. సో ఇవి పావు డయామాగ్నెటిక్, ఇవన్నీ కూడా డయామాగ్నెటిక్. ఇక 14 అది కూడా డయామాగ్నెటిక్, ఇది పారామాగ్నెటిక్. సో ఆన్సర్ OF అవుతుంది. సో దీని యొక్క బాండ్ ఆర్డర్ చూసుకుంటే 1, దీన్ని చూసుకున్న 1, దీన్ని చూసుకుంటే బాండ్ ఆర్డర్ 3, దీన్ని చూసుకుంటే 1.5 బాండ్ ఆర్డర్. సో మీరు ఈ మాలిక్యూల్స్ లో బాండ్ ఎనర్జీ దేనికి ఎక్కువ అని అడిగాడు అనుకోండి, ఆర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ దేనికి ఎక్కువ అని అడిగితే, సో N2కి ఎక్కువ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. సో బాండ్ లెంత్ దేనికి ఎక్కువ అని అడిగాడు అనుకోండి, బాండ్ లెంత్ దేనికి ఎక్కువ అంటే బాండ్ ఆర్డర్ దేనికైతే తక్కువ ఉందో దానికి, అంటే F2 అవుతాయి, లేకపోతే O2 2- అవుతాయి. బాండ్ యాంగిల్ దేనికి ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ది ఆటమ్స్ ఈజ్ కాల్డ్ బాండ్ ఆర్డర్ అంటాం. సో మనకి బాండ్ ఆర్డర్ లేదా బాండ్ యాంగిల్ దేనికైనా ఎక్కువ అంటే N2కి ఎక్కువ బాండ్ యాంగిల్ ఎక్కువ. సో ఇక్కడ మనం బిట్స్ అన్ని కవర్ చేసాం. నెక్స్ట్ది K3FeCN 6 టైమ్స్ IUPAC నేమ్. IUPAC నేమ్లో ఆల్రెడీ మనం చెప్పాం. ఫస్ట్ క్యాటయాన్ పేరు రాయాలి, తర్వాత కాంప్లెక్స్ లో లైగాండ్స్ పేరు రాయాలి, తర్వాత మెటల్ పేరు రాయాలి.
సో ఇక్కడ మనం రాసినప్పుడు పొటాషియం క్యాటయాన్ పేరు రాసినప్పుడు పొటాషియం, సో హెగ్జాసైనో, సో ఐరన్ యానయాన్ కాంప్లెక్స్ కాబట్టి FeCN 6 టైమ్స్. సో దీన్ని మనం మైనస్ కాబట్టి మనం ఫెర్రేట్ అని వస్తుంది, ఫెర్రేట్ అంటాం. సో ఈ ఫెర్రేట్ ఎంత ఆక్సిడేషన్ సంఖ్య 3, 6 ఉన్నాయి కాబట్టి 3 వస్తుంది. సో పొటాషియం హెగ్జాసైనో ఫెర్రేట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫెర్రేట్, పొటాషియం హెగ్జాసైనో ఫెర్రేట్ ఇది వస్తుందండి. ఇది 2 ఉంది ఆక్సిడేషన్ స్టేట్, ఇది 3 ఉంది. జాగ్రత్త చదివి పెట్టాలి. సో లేకపోతే మన చిన్న చిన్న మిస్టేక్స్ మనకి పోతాయి. లేకపోతే నెక్స్ట్ది సమతల చతురస్ర సంశ్లిష్టం అండి. SP సంశ్లిష్టంలో డెల్టా SP ఎనర్జీ ఎక్కటమంటుంది. సో మీకు ఆల్రెడీ మనం ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కి తెలుసండి. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ రాసినప్పుడు ఏం రాస్తామండి? సో డెల్టా O ఈజ్ ఈక్వల్ టు ఏం రాసామండి? ఆక్టాహెడ్రల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ నెంబర్ ఆఫ్ EG ఎలక్ట్రాన్స్, లేకపోతే మనం T2G లేదా EG మైనస్, సింపుల్ గా ఎలా చేస్తామంటే EG మైనస్ T2G చేస్తే మనకి వచ్చేస్తుందండి. ఎందుకంటే స్ప్లిట్టింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే T2G కింద ఉంటుంది, EG హైర్ ఎనర్జీ, T2G ఉంటుంది. సో ఇది మైనస్ ఇచ్చేస్తే మనకు స్ప్లిట్టింగ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మరి SP వచ్చేటరికి ఎలా ఉంటాయంటే ఈ ఆర్బిటాల్స్ ఎలా స్ప్లిట్ అవుతాయంటే ముందుగా ఆక్టాహెడ్రల్కి వచ్చేటప్పటికి ఎలా స్ప్లిట్ అవుతాయి, ఇవి 3, ఇవి 2. తర్వాత ఏమవుతాయి, ఇందులో ఉండే DXY, DYZ, DZX, ఇందులో DX² - Y² DZ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ లో ఈ స్ప్లిట్టింగ్ ఎలా వెళ్ళిపోతుందంటే ఇది కిందకు వచ్చేస్తుంది, ఇందులో ఉండే ఒక ఎనర్జీ పెరిగిపోతుంది. సో ఇలా ఇక్కడ 2 ఉంటాయండి, DXZ, DZX. సో మిగతాది DX² - XY వచ్చేస్తుంది, ఇది DX² - Y², DZ ఎనర్జీ తగ్గిపోతుంది. సో ఆర్డర్ చూసుకుంటే ఇక్కడ మనం ఎలా రాయాలంటే ఎనర్జీ ఆఫ్ DX² - Y² మైనస్ లీస్ట్ గా ఉన్నది, ఈ రెండింటి చేసేస్తే డెల్టా SP వచ్చేస్తుంది. ఇక్కడ టార్గెట్ అలా చేసుకొని ఇచ్చాడు. సో కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. సో హైయెస్ట్ ఎనర్జీ మైనస్ లోయెస్ట్ ఎనర్జీ, ఇక్కడ హైయెస్ట్ ఎనర్జీ EG, T2G డెల్టా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. అదే స్పాక్స్ టెట్రాహెడ్రల్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం? T2E. సో రాస్తాం T2 - E వస్తుంది దానికైతే. అక్కడ G రాదు టెట్రాహెడ్రల్, లేకపోతే ఇవి గరేడ్ కాబట్టి ఇందులో G వస్తుంది. సో దీనికి ఇలా వస్తుంది. సో ఇక్కడ హైయెస్ట్ ఎనర్జీ ఏంటంటే ఇది మైనస్ ఇది చేసేస్తే సరే XZ YZ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేకపోతే నెక్స్ట్ది హెక్సా ఎమీన్ కోబాల్ట్ 3 క్లోరైడ్ అన్నది. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చాలా మంది తప్పు చేస్తారండి. సో హెక్సా ఎమీన్ అన్నాడు కాబట్టి సో ఎమీన్ అంటే 6 ఉంటాయి, హెక్సా అన్నాడు కూడా 6. ఇక కోబాల్ట్ ఎందులో ఉందంటే +3 స్టేట్ లో ఉంది. ఇక క్లోరైడ్ అని ఇచ్చాడు, Cl- ఇచ్చాడు, అంటే ఇది అవుటర్ స్పియర్ లో ఉంది క్లోరైడ్ అని. క్లోరైడ్ అని ఎప్పుడు వస్తుంది, లేకపోతే క్లోరో అని వస్తుంది. ఇన్నర్ స్పియర్ లో ఉంటే, కోఆర్డినేషన్ స్పియర్ లో ఉంటే క్లోరో అని వస్తుంది, బయట ఉంటే క్లోరైడ్ అని వస్తుంది, క్లోరిన్. సో మనం దీని ప్రకారం ఎలా రాయొచ్చు? CO ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి 6 టైమ్స్. సో 3 ఇచ్చాడు కాబట్టి కంపల్సరిగా ఇవి న్యూట్రల్ లైగండ్ కాబట్టి అమ్మోనియా న్యూట్రల్ లైగండ్ కాబట్టి ఎన్ని వచ్చేస్తుంది? Cl3 వస్తుందండి. సో అప్పుడే కోబాల్ట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అప్పుడు అయాన్స్ కడితే ఇది 1 ప్లస్ ఈ 3 Cl కాబట్టి 3. సో టోటల్ అయాన్స్ 4 వస్తాయి. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. లేకపోతే నెక్స్ట్ ఇది అధిక భ్రమణ D6 సంశ్లిష్టం. అధిక భ్రమణం దేనికి వస్తుందో మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలండి. ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ మనం క్యాలిక్యులేషన్ చేస్తే అధిక భ్రమణం అన్నది. అధిక భ్రమణం రావాలంటే వెన్ ఏ కాంప్లెక్స్ ఫార్మ్స్ హై స్పిన్ కాంప్లెక్సెస్. అధిక భ్రమణ సంశ్లిష్టాలను ఎప్పుడు ఫామ్ చేస్తుందంటే వెన్ ఏ కాంప్లెక్స్ కంటైనింగ్ వీక్ లైగాండ్స్ ప్రెజెంట్ అయి ఉంటే అది పనిచేస్తుంది. ఇక్కడ అమ్మోనియా చూసుకుంటే కొద్దిగా స్ట్రాంగ్ లైగండే, సైనైడ్ స్ట్రాంగ్ లైగండ్ బాగా చూసుకుంటే ఇక్కడ వీక్ లైగండ్స్ 2 ఉన్నాయండి, కోబాల్ట్ H2O 2 కూడా. కోబాల్ట్ H2O ఉంది కదండి, H2O వీక్ లైగండ్, ఫ్లోరిన్ వీక్ లైగండ్. సో మనకు 2 కూడా ఆప్షన్స్ అవుతాయండి. సో అది మనం చూసుకోవాలండి. 2 కూడా CO3+ అయాన్సే. అందులో అధిక భ్రమణము అని చెప్పలేము, ఇక్కడ వేరు చేసి ఇవ్వలేదు. సో 2 కూడా హై స్పిన్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి. 2 కూడా sp3 D2 కాన్ఫిగరేషన్ ఉంటుంది.
రెండు కూడా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. సో మనకి రెండు ఆప్షన్స్ అవుతాయి. సో ఇలాంటి బిట్స్ కూడా మనకి అందరికీ పోతాయి. సో ఇలాంటి లక్కీ బిట్స్ అంటాం. ఇకపోతే నెక్స్ట్ది చూస్తే వెర్నర్ ఫార్ములా ప్రకారం ద ఫాలోయింగ్ రిప్రజెంట్ బై వెర్నర్ ఫార్ములా ఈజ్ నాన్ ఎలక్ట్రోలైట్. నాన్ ఎలక్ట్రోలైట్ అంటే మీకు తెలుసండి. సో ఇట్ గివ్స్ నెంబర్ ఆఫ్ అయాన్స్ 0 ఉండాలి. వాటిని మనం నాన్ ఎలక్ట్రోలైట్ అంటాం. నాన్ ఎలక్ట్రోలైట్ అవిద్యుత్ విశ్లేషము నాన్ ఎలక్ట్రోలైట్ అంట. అంటే దీని గురించి కరెంట్ పాస్ చేస్తే కరెంట్ పాస్ కాదు, ఎందుకంటే అయాన్స్ లేవు. సో మరి ఆ విద్యుత్తుని మనం మోసుకొని పోవు. సో ఇట్ కెనాట్ క్యారీ లైట్, ఇట్ కెనాట్ క్యారీ ఎలక్ట్రిసిటీ. సో మన కరెంట్ ని మోసుకొని పోవు, కెనాట్ పాస్ ద కరెంట్ ఇన్ దిస్ కాంపౌండ్స్. సో చూసుకుంటే ఇక్కడ Cl3 6N. ఇది చూసుకుంటే ఇందులో మనకి నెంబర్ ఆఫ్ అయాన్స్ 0 వస్తాయి. నెంబర్ ఆఫ్ అయాన్స్ 0 వస్తాయి. CO Cl3 NH3 ఇచ్చాడు. NH3 6. సో Cl3 3, ఫ్లోరిన్. ఇది ఒక ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. సో ఇందులో ఆక్సిడేషన్ స్టేట్ కోబాల్ట్ 3 ఉంటుంది. సో ఇందులో మరి ఇది అయనైజేషన్ అవ్వదండి. ఇట్ కెనాట్ అయనైజ్డ్, కెనాట్ అయనైజ్డ్, అయనైజ్ అవ్వదు. ఇట్ కెనాట్ అయనైజ్. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఈ కాంప్లెక్స్ కి 0 వస్తాయి. సో ఇట్ ఈజ్ ఏ నాన్ ఎలక్ట్రోలైట్. మీకు ఆల్రెడీ ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఈ బిట్స్ పడతాయని మీకు చెప్పానండి. మీకు కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్. సో ఇది మనకి నాన్ ఎలక్ట్రోలైట్, మీరు గుర్తుపెట్టుకోవడమే. ఇంకా ఇందులో లేదు చేయగలిగితే చేయడం. ఇందులో మరి అయాన్స్, ఇందులో నెంబర్ ఆఫ్ అయాన్స్ 0 వస్తాయి. ఇందులోకి వచ్చేసరికి 2 క్లోరిన్లు బయట ఉన్నాయి. టోటల్ 1+2 వస్తాయి. టోటల్ అయాన్స్ 3 వస్తాయి. దీనికి వచ్చేసరికి 4, ఇందులో 2 తీసుకుంటాం. సో ఇంకొక Cl బయట ఉండిపోతుంది. Cl3 అండి, ఇది Cl3 కాబట్టి 4, 2 తీసుకుంటే ఇంకా 1 ఉండిపోతుంది. సో కాంప్లెక్స్ అంతా 1, సో 1 టోటల్ అయాన్స్ 2 వస్తాయి. దీనికి సరికి వచ్చేసరికి 6 అమ్మోనియాలు ఉన్నాయి కాబట్టి ఇది కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. 1+Cl3 బయట ఉంటే టోటల్ అయాన్స్ 4. సో కండక్టివిటీ ఆర్డర్ దేనికి ఉంటుందంటే హైయెస్ట్ కండక్టివిటీ దేనికి ఉంటుందంటే దేనికి ఉంటుంది? హైయెస్ట్ కండక్టివిటీ డీకి ఉంటుంది. ఆన్సర్ డి అవుతుంది. హైయెస్ట్ కండక్టివిటీ అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువ దేనికి ఉంటే దాని కండక్టివిటీ. సో AgCl ఫార్మేషన్ ఎక్కువగా AgCl ప్రిసిపిటేట్ ఏది ఎక్కువ ఇస్తుందంటే సో ఆప్షన్ డి ఈజ్ ద హైయెస్ట్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్లోరిన్స్ 3 ఉన్నాయి కాబట్టి, ఎక్స్ట్రా బయట ఉన్నాయి, టోటల్ అయాన్స్ 4 కాబట్టి సో 3 Cl అయాన్స్ ఇస్తుంది. AgNO3 తో రియాక్ట్ చేస్తే దిస్ కాంప్లెక్స్ ఫార్మ్స్ 3 AgCl ప్రిసిపిటేట్స్. 3 AgCl అవక్షేపం ఏర్పడుతుంది, 3 మోల్ ఏర్పడుతుంది. ఇకపోతే నెక్స్ట్ బిట్ చూస్తే జామెట్రీ ఆఫ్ కాంప్లెక్స్ విత్ కోఆర్డినేషన్ నెంబర్ 4. కోఆర్డినేషన్ నెంబర్ 6 అండి ఆక్టాహెడ్రల్ కి, సమన్వయ సంఖ్య 4 అండి చతుర్ముఖికి, SP కి 4. సో ఇది మనకి అవసరం లేదు. సో మనకి ఇక్కడ 4 అన్నాడండి, సమన్వయ సంఖ్య 4 కోఆర్డినేషన్ నెంబర్. సో జామెట్రీ ఆఫ్ కాంప్లెక్స్ కోఆర్డినేషన్ నెంబర్ 4 ఏంటంటే 2 అవుతాయండి ఆన్సర్స్. సో కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. సో అలా మనం కొట్టకూడదు. సో ఆప్షన్ రెండింటికి మనం పెట్టలేము. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. ఎందుకంటే 2 అవుతాయి, ఇది అవుతుంది, ఇది అవుతుంది. సో A అండ్ B అండ్ C అవుతుంది. ఇక నెక్స్ట్ది కర్బన మెగ్నీ హ్యాలైడ్ నేమ్ తీసుకుంటాం. ఆర్గనోమెటాలిక్ హ్యాలైడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ. సో గ్రెగ్నార్డ్ రియేజెంట్స్ అండి. RMgX నే మనం గ్రెగ్నార్డ్ రియేజెంట్స్ అని అంటాం. ఇకపోతే విల్కిన్సన్ క్యాటలిస్ట్ అంటే ఆల్రెడీ చెప్పాం. ట్రైఫెనైల్ పాస్పీన్, ట్రైఫెనైల్ పాస్పీన్, రోడియం క్లోరైడ్. ఇందులో రోడియం ఆక్సిడేషన్ సంఖ్య 1 ఉంటుంది. PPH3 లైగాండ్. సో ఇది 2 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. ఇది ఒక 16 ఎలక్ట్రాన్ స్పీసీస్. ఇది హోమోజీనియస్ క్యాటలిస్ట్ లో వాడతాం. హోమోజీనియస్ రిడక్షన్ రియేజెంట్, హోమోజీనియస్ క్యాటలిస్ట్. హోమోజీనియస్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని విల్కిన్సన్ క్యాటలిస్ట్ అంటే కంపల్సరీ బిట్ వస్తుంది. లేకపోతే బేకరీ ఈస్ట్ అనేది మన ఎంజైమ్ సమక్షంలో, ఈస్ట్ అంటే మీకు ఎంజైమ్. సో మనం సాధారణంగా మనం ఆక్సిడేషన్ రియేజెంట్స్ లో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ది గ్రెగ్నార్డ్ కారకము ఆల్డిహైడ్ తో చర్య జరిపితే ఏర్పడింది. గ్రెగ్నార్డ్ కారకం ఆల్డిహైడ్స్. గ్రెగ్నార్డ్ కారకం అంటే మీకు తెలుసు, ఇప్పుడే పైన చదివాం మనం, RMgX. ఇది ఆల్డిహైడ్ తో చర్య జరిపితే ఏమొస్తుందండి? ఆల్డిహైడ్ తో సో ఈ R ఇక్కడ చర్య జరుగుతుంది. కార్బన్ చుట్టూ ఇదొక మెథైల్ గ్రూప్, ఇదొకటి. సో ఆల్కహాల్స్ ఫామ్ చేస్తుంది. సో ఏ ఆల్కహాల్స్ వస్తాయి అంటే దీని నుంచి వచ్చే ఆల్కహాల్స్ చూస్తే మనకి సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి. ఫార్మాల్డిహైడ్ వాడితే ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి.
ప్రైమరీ. ఇక కీటోన్స్ వాడితే టెర్షరీ ఆల్కహాల్స్ వస్తాయి. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆల్కైన్స్ ఇవి ఎప్పుడు వస్తాయంటే మనం ఆర్ఎంజి ఆ ఆల్కైల్ మళ్ళీ ఆల్కైల్స్ తోనే చర్య పొందించాలి. సో దీన్ని మనం సోడియంతో చర్య పొందిస్తే ఇక్కడ సోడియం అయిపోయిన తర్వాత సోడియం ఆల్కాక్సైడ్ ఫామ్ చేస్తుంది. సోడియం ఆల్కాక్సైడ్. దీన్ని మళ్ళీ మనం ఆర్ఎక్స్ తో చర్య పొందిస్తే అప్పుడు నీకు ఆల్కైన్స్ వస్తాయి. హయ్యర్ ఆల్కైన్స్ వస్తాయి. ఇలాంటి ఆల్కైన్స్ వస్తాయి. సోడియంతో చర్య పొందించి ఆల్కైలేషన్ చేయాలి. అప్పుడు నీకు ఇవి అటువంటివి వస్తాయి. మన గ్రిగ్నార్డ్ కారకాలతో ఇది మనకి ఆర్ఎంజే మీకు తెలుసు ఆల్రెడీ హైడ్రోకార్బన్ ఫామ్ చేస్తుంది. హెచ్ని తీసుకుంటుంది ఎసిడిక్ ప్రోటాన్ ఇది. సో ఆర్ మైనస్ హెచ్ ప్లస్ అని తీసుకుంటుంది. ఆర్హెచ్ హైడ్రోకార్బన్ వస్తుంది. ఆల్కేన్ అంటాం దీన్ని, హైడ్రోకార్బన్ లేదా ఆల్కేన్. ఇకపోతే నెక్స్ట్ చూస్తే సో గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ఒకటి ఆల్కైల్ బెంజైల్ బ్రోమైడ్, ఒకటి ఆల్డిహైడ్ మెగ్నీషియం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పామండి. సో ఇది మనకి ఎలా ఫామ్ చేస్తుందంటే మనకి గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ఫార్మ్డ్ బై ఆల్కైల్ హ్యాలైడ్స్. హియర్ ద బెంజైల్ బ్రోమైడ్ ఇనిషియల్లీ రియాక్ట్స్ విత్ మెగ్నీషియం టు ఫార్మ్ ఆల్కైల్ మెగ్నీషియం బ్రోమైడ్స్. ఇవి ఆల్కైల్ మెగ్నీషియం బ్రోమైడ్ ఫామ్ చేస్తాయి. వీటిని మనం ఆల్డిహైడ్ తో చర్య పొందిస్తే మీకు ఇందాకే చెప్పాం, ఆల్డిహైడ్ తో చర్య పొందిస్తే నీకు ఆల్కహాల్స్ వస్తాయి. సో ఈ పార్ట్ అంతా కూడా, ఈ బెంజిన్ పార్ట్ అంతా కూడా ఇక్కడ కలుపుతాం నెగిటివ్, ఎందుకంటే ఇది పార్ట్ ఈజ్ ఏ నెగిటివ్ పార్ట్. సో కార్బన్ ఈజ్ ఏ పాజిటివ్, ఓ అనేది నెగిటివ్. సో ఇది మనకి ఈ విధంగా ఉంటుంది పోలార్ బాండ్. సో మనకి అటాక్ చేస్తుంది. సో మనకి అప్పుడు ఎలక్ట్రాన్ అటు వెళ్తే అది మెగ్నీషియంతో ఫామ్ చేయడం వల్ల నీకు ఏమొచ్చేస్తుంది, ఈ పార్ట్ అంతా కూడా సితో బాండ్ ఫామ్ చేసింది. తర్వాత CH3 కూడా ఉంది కాబట్టి ఈ CH3, సో మనకి ఆల్కహాల్స్ వస్తాయి. దిస్ ఆల్కహాల్ ఈజ్ ఏ సెకండరీ ఆల్కహాల్. మీరు అనొచ్చు, సార్ ఎక్కడ కూడా క్లోరిన్ ఉంది కదా మెగ్నీషియంతో బాండ్ ఫామ్ చేస్తుందా అంటే, ఇక్కడ మనకి మెగ్నీషియంతో అంత ఈజీగా బాండ్ ఫామ్ చేయదు. ముందుగా అయోడిన్స్ బాగా చర్య పొందుతాయి, బ్రోమిన్స్, తర్వాత క్లోరిన్, తర్వాత ఫ్లోరిన్. సో ఈ విధంగా ఫామ్ చేస్తుంది ఆల్కైల్ హ్యాలైడ్ ఆర్డర్ ఇది. సో ఏది ఎలా ఫామ్ చేస్తుందంటే ఈ విధంగా మనకి బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఈ ఆర్డర్ ఉంటుంది కాబట్టి మనకి ఇదే అవకాశం ఉంది, ఎక్కువ శాతంలో వస్తుంది. 2 మోల్ తీసుకుంటే మనకి అది వచ్చే అవకాశం ఉంది, డబల్ వచ్చేస్తుంది. ఇకపోతే నెక్స్ట్ది 2 ఎథైల్ ఎసిటేట్ అణువుల మధ్య చర్యని ఏమని పిలుస్తాం? 2 ఎథైల్ ఎసిటేట్లు జరిగే 2 ఎథైల్ ఎసిటేట్లు అంటే CH3 CO C2H5. మీకు ఇది యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ అవ్వలేదు. సో దీన్ని మనం సోడియం ఎథాక్సైడ్ వంటి బేసెస్ తో చర్య పొందిస్తే నీకు ఎథైల్ ఎసిటో ఎసిటేట్ లేదా ఎసిటో ఎసిటిక్ ఎస్టర్ వస్తుంది. ఎయిదర్ ఇది అది వస్తుంది. సో ఏం జరుగుతుందంటే ఇందులో ఎథైల్ ఆల్కహాల్ తొలగిపోతుంది 2 మాలిక్యూల్స్ వాడిన. సో నీకు ఏమైపోతుంది, CH3 CO పార్ట్, అంటే ఈ పార్ట్ ఒక మాలిక్యూల్ ఒక పార్ట్ ఇది. ఇక రెండో పార్ట్ ఏం జరుగుతుందంటే ఇందులో నుంచి ఇంకొక మాలిక్యూల్ నుంచి ఈ ఎథాక్సైడ్ ఎథైల్ ఆల్కహాల్ తొలగిపోతుంది. సో CO మిగతా పార్ట్ అంతా కూడా. సో బయటకి ఏమొచ్చిందంటే ఎథైల్ ఆల్కహాల్ బయటకు. సో ఈ రియాక్షన్ మనం క్లైజన్ కండెన్సేషన్ రియాక్షన్ అంటాం. క్లైజన్ కండెన్సేషన్ మీకు ఉర్జ్ ఫిట్టింగ్ రియాక్షన్ తెలుసండి. RX అలాగే ఎరైల్ హ్యాలైడ్ చర్య పొందితే మనకు వచ్చేస్తుంది. లేకపోతే నోవెల్జల్ కండెన్సేషన్ ఆల్రెడీ మీకు చెప్పాము. ఆల్డిహైడ్స్ ఆర్ ketones reacts with active methylene compounds followed by hydrolysis, decarboxylation జరిగితే మీకు ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తాయి. ఆల్డిహైడ్ తీసుకుంటే ఎసిటాల్డిహైడ్ ప్రోటానిక్ యాసిడ్ వస్తుంది. అదే బెంజాల్డిహైడ్ తీసుకొని చేస్తే సినామిక్ యాసిడ్ వస్తుంది. నోవెల్ కలిపి క్లెమెన్సాన్ రిడక్షన్ అంటే మీకు తెలుసు, కార్బొనైల్ గ్రూప్ ఏమో CO గ్రూప్ CH2 గ్రూప్ కింద మారిపోతుంది. సో ద CO గ్రూప్ కన్వర్ట్ ఇంటూ CH. ఇది దేని సమక్షంలో జింక్ HC కాన్సన్ట్రేషన్ HCl, జింక్ అమాల్గము కాన్సన్ట్రేషన్ HCl సమక్షం జరుగుతుంది. సో ఇది ఒక బిట్. లేకపోతే నెక్స్ట్ ఎథైల్ ఎసిటేట్ సజల HCl తో జల విశ్లేషణ చేస్తుంది. సో మీకు ఆల్రెడీ ఎథైల్ ఎసిటోఎసిటేట్ ఇందాక రాసాము. ఎథైల్ ఎసిటోఎసిటేట్ CH2COOE. సో దీన్ని మనం హైడ్రాలసిస్ చేయాలి. దేని సమక్షంలో? డైల్యూటెడ్ HCl, సజల HCl తో హైడ్రాలసిస్.
సో నీకు ఎక్కడ బాండ్ బ్రేక్ జరిగిపోతుంది, ఇక్కడ జరిగిపోతుంది, ఇటు పక్క హెచ్, ఇటు పక్క ఓహెచ్. సో దీన్ని మనం ఏమంటామంటే CH3 CO CH2 COOH ని మనం దీన్ని ఏమని పిలుస్తామంటే ఎసిటో ఎసిటిక్ ఆమ్లము అంటాం. ఎసిటో గ్రూప్ ఇది. సో టోటల్ ఇదంతా కూడా ఎసిటిక్ ఆమ్లం లాగా ఉంది. CH3COOH లాగా ఉంది. హెచ్ స్థానంలో ఎసిటో గ్రూప్. సో ది నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ ఈస్ ఎసిటో ఎసిటిక్ యాసిడ్. సో దీన్నే మనం ఫర్దర్ చర్య పొందించేస్తే మనకి తర్వాత మళ్ళీ ఇది 2 మోల్స్, ఇది 1 మోల్ HCl ఇది. అలా కాకుండా 2 మోల్ మనం కొద్దిగా HCl ఎక్సెస్ తీసుకొని మనం చేస్తే, వేడి కూడా మనం చేస్తే, సో మిగతాది కూడా బ్రేకేజ్ జరిగిపోతుందండి. మిగతాది కూడా మనకి బ్రేకేజ్ జరిగిపోతుంది ఎథైల్ ఎస్టేట్ లో. సో మనకి COOH వచ్చింది కదా, ఆ COOH ఈ COO తొలగిపోతుంది, CO2 తొలగిపోతుంది, డీకార్బాక్సిలేషన్ జరిగిపోతుంది వేడి చేస్తే. అప్పుడు నీకు ఏమొచ్చేసిందంటే ఎసిటోన్ వచ్చేస్తుంది, CH3COCH. దీన్ని కీటోన్ అంటాం, దీన్ని ఎసిటోన్ కీటోన్ అంటాం. సో ది హైడ్రాలసిస్ ని కిటోనిక్ హైడ్రాలసిస్. ఇక మెలోనిక్ ఎస్టర్ అంటే మీకు తెలుసు. మెలోనిక్ ఎస్టర్ అంటే CH2COOH ని మెలోనిక్ ఎస్టర్ అంటాం అండి. సో ఇది మీకు ఉంది, యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ లో మెలోనిక్ ఎస్టర్ ఉంది. ఎడిపిక్ ఆమ్లం అని ఉందండి. ఇది నైలాన్ 66 లో వాడేటువంటి రా మెటీరియల్, వన్ ఆఫ్ ది రియాక్టెంట్. ఇది నైలాన్ 66 రబ్బర్ ఉంది కదండి, మనకి జూపిటర్ ఇటువంటి గ్రహాల మీద ఉండే వాడడానికి రోప్స్ వేలబడడానికి స్ట్రాంగ్ కలిగినటువంటి నైలాన్ 66 రబ్బర్ లోను, అలాగే నైలాన్ వైర్స్ లోను ఉపయోగిస్తారు. హై టెంపరేచర్ తట్టుకోగలవి. సో దీన్ని మనం ఎడిపిక్ యాసిడ్ అంటాం. అంటే డైకార్బాక్సిలిక్ యాసిడే, మధ్యలో 4 CH ఉంటాయి. సో దీన్ని ఎడిపిక్ యాసిడ్ అంటాం. బెంజోయిక్ యాసిడ్ అంటే బెంజిన్ మీద COOH గ్రూప్ ఉంటే. సపోజ్ ఇది ఎప్పుడు వస్తుందంటే టోలిన్ వంటి మాలిక్యూల్ ని KMnO4 తో మనం ఆక్సిడేషన్ చేస్తే, ఆక్సిడేషన్, సో నీకేమొచ్చేసిందంటే దట్ CH3 కన్వర్ట్ ఇంటూ COOH. సో ఆక్సిడేషన్ జరిగింది. అయితే అలా కాకుండా ఇదే CH3ని మనం క్రొమైల్ క్లోరైడ్ వాడామనుకోండి, CrO2Cl. సో చేస్తే నీకేమొచ్చేస్తుందంటే ఆల్డిహైడ్స్ వచ్చేస్తాయి. ఆల్డిహైడ్స్, దీన్ని మనం గిటార్డ్ ఆక్సిడేషన్ అంటాం. దీన్ని గిటార్డ్ ఆక్సిడేషన్ అంటాం. గిటార్డ్ ఆక్సిడేషన్, టోలిన్ టు బెంజోయిక్ యాసిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్రొమైల్ క్లోరైడ్ ఆక్సిడేషన్ రియేజెంట్. ఆ విధంగా వచ్చేస్తుంది. ఇంకోటి పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది, H2S2O8 గా. ఇటువంటి వాటికి దాన్ని ఎల్బ్స్ ఆక్సిడేషన్, ఎల్బ్స్. సో అది మనకు అవసరం లేదండి. లేకపోతే నెక్స్ట్ది క్రింది వానిలో 0 ఎలక్ట్రాన్ ఎఫినిటీ దేనికి ఉంటుందండి? మనకి జడవాయువులకి 0 ఎఫినిటీ ఉంటుంది. హైయెస్ట్ దేనికండి పీరియాడిక్ టేబుల్లో? హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్నటువంటి మూలకం ఫ్లోరిన్. హైయెస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉన్నటువంటి మూలకం ఫ్లోరిన్. సో 4 ఉంటుంది. లేకపోతే అధ్రువ అణువు అండి. అధ్రువ అణువు ఏంటండి? ఇవన్నీ కూడా ధ్రువ అణువులు అండి. సో మిగతా చూసుకుంటే CCl4 అండి, టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో డైపోల్ మూమెంట్ కూడా దీనికి 0 ఉంది, అధ్రువ అణువు. లేకపోతే నెక్స్ట్ది క్రింది వాళ్ళ అర్ధవాహకాన్ని అత్యుత్తమ జత. అర్ధవాహకాలు అంటే ఇక్కడ మనకి 4th గ్రూప్ ఉంటాయి, 5th గ్రూప్ ఉంటాయి, ఇక 3rd గ్రూప్ ఉంటాయి. సో దీన్ని మనం ఇంటర్సినిక్ సెమీ కండక్టర్స్ అంటాం. లేకపోతే ఎక్స్టర్నిక్ సెమీ కండక్టర్స్ కూడా మనకి ఈ మూలకాలు మనం కలిపితే ఎక్స్టర్నిక్ సెమీ కండక్టర్స్ వస్తాయి. సో ఇందులో ఉండేటువంటి సిలికాన్ జెర్మేనియం అనేది ప్యూర్ సెమీ కండక్టర్స్. దీనికి మనం వేరొక థర్డ్ గ్రూప్ మూలకాలు ఏమేమి ఉన్నాయి? బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం ఉంటాయి. వదిలేయాలి, కిందవి మెటల్స్ కాబట్టి. సో ఇవి మనం యాడ్ చేస్తే, సో దీనివల్ల మనకు ఒక ఏమొచ్చేసింది, ఇందులో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇందులో 3 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక భాగం మనకి హోల్ ఏర్పడుతుంది. అందువల్ల దీనివల్ల వచ్చే సెమీ కండక్టర్స్ ని పీ టైప్ సెమీ కండక్టర్స్ అంటాం. మనం బాండింగ్ మ్యాటర్స్ చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పాలి. సో మనకి అక్కడ అవకాశం లేదు ఇంకా చెప్పడానికి. సో పీ టైప్ అంటాం. అలా కాకుండా ఇదే సిలికాన్ జెర్మేనియంకి మనం 5th గ్రూప్ ఎలిమెంట్స్ ని డోప్ చేసామనుకో. 5th గ్రూప్ ఎలిమెంట్స్ ఏమున్నాయండి అంటే, మన 5th గ్రూప్ ఎలిమెంట్స్ చూస్తే నైట్రోజన్, తర్వాత ఫాస్ఫరస్, ఆర్సినిక్ అంటే AS, ఆంటిమోని అంటే SB. సో మనం ఆర్సినిక్ కానీ యాంటిమోని కానీ కలిపితే ఏదో ఒకటి, సో దీనివల్ల ఏమవుతాయి? ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇవి 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5 ఎలక్ట్రాన్స్, ఎక్సెస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ మనకి ఉంటుంది. సో ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన నెగిటివ్ చార్జ్ అనేది జనరేట్ అవుతుంది.
అప్పుడు ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ వల్ల కండక్టివిటీ పెరుగుతుంది. ఇక్కడ డోనార్ కింద ఇది మనకు పనికొస్తుంది. సో ఇది ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే దీని వలన ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల మనకు వచ్చేటటువంటి సెమీ కండక్టర్ మనం ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటాం. సో గుర్తుపెట్టుకోవాలి, సిలికాన్ జెర్మేనియం కి ఆర్సినిక్ గాని యాంటిమోనీ గాని కలిపితే ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ వస్తాయి. దీనివల్ల కండక్టివిటీ పెరుగుతుంది డోప్ చేయడం వలన. సో కొన్ని రకాల కండక్టివిటీ ప్రాపర్టీస్, కొన్ని రకాల క్రిస్టల్కి కొన్ని రకాల ప్రాపర్టీస్ మనకి యాడ్ అవుతాయి ఇవి డోప్ చేయడం వల్ల. అలా కాకుండా థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ యాడ్ చేసాం అనుకోండి, బోరాన్, అల్యూమినియం, గాలి, అప్పుడు నీకు వచ్చే సెమీ కండక్టర్ పీ టైప్ సెమీ కండక్టర్ అంటాం. సో దీని వలన హోల్ అనేది ఏర్పడుతుంది, అంటే ఒక హోల్ మిగిలిపోతుంది. ఇప్పుడు సపోజ్ కి సిలికాన్ తీసుకున్నాం, సిలికాన్ కు ఇలా ఉంటాయండి, సిలికాన్ చూసుకోవచ్చు. సో బోరాన్కి వచ్చినప్పటికి బోరాన్, సో దీంతో ఒక ఎలక్ట్రాన్ బోరాన్, ఒక ఎలక్ట్రాన్ సిలికాన్. అలాగే ఇక్కడ కూడా బోరాన్ ఎలా ఫామ్ చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ సిలికాన్, ఒక ఎలక్ట్రాన్ బోరాన్. చూసుకుంటే లాస్ట్ కి ఒక హోల్ మిగిలిపోతుంది. బోరాన్ సిలికాన్ తో చూసుకొని ఒక హోల్ మిగిలిపోతుంది, ఎందుకంటే ఇందులో ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంటుంది బోరాన్ లో సిలికాన్ తో పోల్చుకుంటే. సో మనకు ఒక హోల్ వస్తుంది, అందువల్ల దీన్ని మనం పీ టైప్ సెమీ కండక్టర్. ఇకపోతే మనం ఇక్కడ ఏదో అత్యుత్తమ జత అడిగాడండి. సో ఇందులో కాపర్ మెటల్ ఉంది, జింక్ మెటల్ ఉన్నాయి, అవి తీసేయాలి, పక్కకు పెట్టేయాలి. ఇక యాంటిమోనీ రెండు కూడా ఒకేలాంటివండి, సో వీటిని మనం చెప్పమండి. సో జెర్మేనియం, ఇక్కడ జెర్మేనియానికి ఆర్సినిక్ కలపాలి, ఇది కలిపి జెర్మేనియం ప్లస్ ఆర్సినిక్ టు ఫార్మ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. సో అత్యుత్తమ జత ఏంటంటే ఈ రెండు. ఇకపోతే నెక్స్ట్ ది శుద్ధ జెర్మేనియంకు కొద్దిపాటి ఆర్సినిక్ కలుపుగా వచ్చింది. మనం ఇప్పుడే చెప్పామండి దీనివల్ల మనకు వచ్చే సెమీ కండక్టర్ ఎన్ టైప్ అని. సో ఇక్కడ మనం ఎన్ టైప్ ఇండికేట్స్, రైట్ ఆన్సర్ ఎన్ టైప్, గుర్తుపెట్టుకోవాలి. ఈ అతివాహకం అన్ని మనం అక్కడ చెప్తామండి క్లాస్లో. నెక్స్ట్ ది అధిక మోతాదుల కేసీఎన్ కాపర్ సల్ఫేట్ ద్రావణానికి మనం చేస్తే, సో కేసీఎన్ ఈస్ ఎక్సెస్, చాలా చాలా ఎక్కువ కలుపుతున్నాడు అండి కేసీఎన్. సో దేనికి కలుపుతున్నాడు కేసీఎన్ ఎక్కువగా కలుపుతున్నాడు, కాపర్ కలుపుతున్నాడు అండి. సో దేనికి కలుపుతున్నాడండి, సో ఎక్సెస్ ఆఫ్ కేసీఎన్ యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ కలుపుతున్నాడు అండి. కాపర్ సల్ఫేట్ కానీ లేదా కాపర్ సల్ఫైడ్ కానీ కలిపినా కూడా కేసీఎన్ ఒకటే వస్తుంది. మీకు కాపర్ సల్ఫేట్ అని ఇవ్వలేదు, కాపర్ సల్ఫైడ్ ఇచ్చాడు. సో అప్పుడైనా మీకు ఆన్సర్ ఏం మారదండి. సో దీని వలన వచ్చేటువంటి ప్రశ్న ఏది వస్తుందంటే ఇది వస్తుంది. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అన్ని కూడా ఇచ్చాను. A2SO4 CuCN2 ట్వైస్ వస్తుంది, ఇది అన్స్టేబుల్. ఈ CuCN2 ట్వైస్ ఏమో CuCN2 ట్వైస్ కింద మారిపోతుంది. తర్వాత 3 KCl తో చేరిపోయింది, మనకి ఇది వచ్చేస్తుందండి. అది ఎలా వస్తుందంటే KCN ప్లస్ కాపర్ సల్ఫేట్ రెండింటిని మనం చెరి పొందిస్తే, సో మనకి ఏం వచ్చేస్తుంది, K2SO4 వచ్చేస్తుంది, అంటే టూ చెరి పొందితే ప్లస్ మనకి ఏం వచ్చేస్తుంది అంటే CuCN6 2 టైమ్స్ వచ్చేస్తుంది. ఇందులో ఇది అన్స్టేబుల్, ఇది అది మళ్ళీ KCN తో మళ్ళీ ఇది ఏ విధంగా మారిపోతుందంటే CuCN కింద మారుతుంది, CN2 ట్వైస్ కింద మారుతుంది. మళ్ళీ ఇది మళ్ళీ 3 KCl, ఎక్సెస్ KCl అన్నాం కదా, ఎక్సెస్ KCN అన్నాం కాబట్టి K3 CuCN6 టైమ్స్ వచ్చేస్తుంది. సో ఇటువంటివి కూడా బిట్స్ వస్తాయండి. మనం లాస్ట్ కి ఎటువంటి చూద్దామండి ఇటువంటి రియాక్టివిటీ. ఫెర్రో సైనైడ్ ఎప్పుడు వస్తుంది, నికెల్ సైనైడ్ ఎప్పుడు వస్తుంది, జింక్ సైనైడ్ ఎప్పుడు వస్తుంది, ఇటువంటివన్నీ మనం చూడొచ్చండి ఒకసారి. ఇకపోతే కొన్నిసార్లు నైట్రిక్ ఆమ్లానికి ఎల్లో కలర్ చూడండి, ఎల్లో కలర్ ఎలా తొలగించవచ్చు అని అన్నానండి. ఎల్లో కలర్ మనం సింపుల్ గా ఆల్రెడీ చెప్పేసామండి. CO2 గ్యాస్ ని మనం పాస్ చేస్తే, సో మనకి ఇది ఎలా ఫామ్ చేస్తుందంటే HNO3 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ HNO3 gives rise to H2O, అంటే 2H2O ప్లస్ 4NO2 కింద ఇక O2 కింద విడిపోతుందండి. సో ఈ NO2 కింద విడిపోవడం వల్ల దీనికి ఎల్లో కలర్ వస్తుంది. మనం ఎప్పుడైతే CO2ను పాస్ చేసామో లేదా ఎయిర్ ని పాస్ చేసినా కూడా, సో ఏమవుతుంది, NO2 అంత కూడా మనకి బయటికి వెళ్ళిపోతుంది. లేకపోతే అలాగే ఏదైనా ఉంటే దీనికి ఫర్దర్ ఆక్సిడైజ్ చెందిపోతుంది. సో మనకి వెచ్చని ఆమ్లం గురించి మనం CO2 గ్యాస్ పాస్ చేయాలండి, లేకపోతే ఎయిర్ ని కానీ పాస్ చేయాలి. సో వార్మ్ యాసిడ్ బబ్లింగ్ ద ఎయిర్ త్రూ ద వార్మ్ యాసిడ్, ఎయిర్ ని పంపించడం వలన మనం తొలగించవచ్చండి. లేకపోతే CO2 అని ఇవ్వలేదు అక్కడ, CO2 ఇస్తే రాయాలి. లేకపోతే నెక్స్ట్ ది V2O5 దేనిలో ఉత్ప్రేరకం వాడతాం, మీకు ఆల్రెడీ చెప్పామండి. SO2 నుంచి SO2 కాంటాక్ట్ ప్రాసెస్, SO2 టు SO3 కింద మనం వాడినప్పుడు V2O5 ని వాడతామండి. సో ఈ కన్వర్షన్ లో వాడతాం. లేకపోతే హైపోక్లోరైడ్ దాంట్లో MnO2 వాడతాం, H2O2 విఘటనకి MnO2 వాడతాం. వీటికి కూడా అన్ని వాడతారు, మాంగనీస్ నుంచి కాపర్ వరకు ఆక్సైడ్స్ వాడతారు హైపోక్లోరైడ్ విఘటన.
ఇక B2H6 కింది వల్ల సరికానిది ఏది? B2 రెండు రకాల హెచ్లు కలిగి ఉంటుంది. ఇట్ కంటైన్స్ 2 టైప్స్ ఆఫ్ హెచ్ ఆటమ్స్. కరెక్టే. B2H6 BB బంధం కలిగి ఉంటుంది. సో ఇది రాంగ్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ 2 అవుతుంది. మిగతావి ఏం చదవవసరం లేదు. ఇకపోతే నెక్స్ట్ ది విచ్ ఆఫ్ ది ఏ సంశ్లిష్ట సమ్మేళనం చర్యని ఇచ్చును ఇందువల్ల ఇక్కడ రియాక్టివిటీ అడుగుతుండండి. విచ్ కాంప్లెక్స్ ఈజ్ లెబైల్ అడుగుతున్నాడు. మనం సిఎఫ్ఎస్సి కట్టడమేనండి. సిఎఫ్ఎస్సి కడితే దేనికైతే తక్కువ వస్తుందో అది మనకి రియాక్టివ్ అవుతుందండి. సో దేనికి వస్తుందండి మనం దీన్ని కడితే ఇది స్ట్రాంగ్ కాంప్లెక్సే, ఇది కూడా స్ట్రాంగే, ఇది కూడా స్ట్రాంగ్, ఇది కూడా స్ట్రాంగ్. మనం చూస్తే సిఎఫ్ఎస్ దేనికి వచ్చేస్తుందండి కాపర్ తీసుకున్నాం అనుకోండి, కాపర్ +2 అంటే D9 వచ్చేస్తుంది. అంతే కదండి. కాపర్ అంటే 3D10 4s1. సో 2 ఎలక్ట్రాన్ తీసేయాలి. ఎస్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసాం, దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసాం, D9 వచ్చింది. సో D9 వస్తే మనకి సిఎఫ్ఎస్సి వాల్యూ ఎంత వచ్చేస్తుంది D9 కి అంటే మీకు ఆల్రెడీ చెప్పాం. సో D9 అంటే ఇలా ఉంటుంది ఆక్టాహెడ్రల్. ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, ఇందులో 1 వస్తుంది టోటల్. సో మన టోటల్ దీని అంతటికి ఎంత 6 ఇంటూ -0.4 -3 ఇంటూ అది ఎంత అండి 0.6. సో చేస్తే ఎంత వచ్చిందండి -2.4 -1.8. సో ఎంత వచ్చిందండి టోటల్ 0.6 వచ్చింది. 0.6 వచ్చింది. సో దీనికి 0.6 -0.6 వీటన్నిటి కడితే సిఎఫ్ఎస్సి వాల్యూస్ ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే ఇందులో ఎలక్ట్రాన్స్ స్ట్రాంగ్ ఫీల్డ్ కదండి. ఇందులో Fe3+ లో ఉంది. Fe3+ అంటే ఎంత వచ్చేస్తుంది? Fe అంటే 3+ లో Fe2 3D6. సో మనం తీసేస్తే D5 సిస్టమ్ అండి. అలాగే కాపర్ చెప్పాము. ఇక్కడ కూడా ఐరన్ చూస్తే ఐరన్ Fe2+ లో ఉంది. ఇక్కడ Fe2+ లో ఉంది ఆక్సిడేషన్. సో రాసినప్పుడు 3D4s2 3D6. సో 2 తీసాం. D6 సిస్టమ్. ఇది కూడా స్ట్రాంగ్ కాంప్లెక్సే. ఇక్కడ NO అనేది న్యూట్రల్ కాంప్లెక్స్. NO న్యూట్రల్. సో ఇక్కడ Fe ఎలా ఉంటుందంటే +3 ఆక్సిడేషన్. సో ఇక్కడ ఒక +3 అన్నప్పుడు ఏమొచ్చేస్తుందండి D5 సిస్టమ్. సో D5 సిస్టమ్ ఇది ఒక్కటే D9 సిస్టమ్. సో చూసుకుంటే ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి దీని ఎంత వచ్చేస్తుందండి సిఎఫ్ఎస్సి వాల్యూ 2.0 వస్తుందండి. సో దీని ఎంత వచ్చేస్తుంది D6 కాబట్టి -2.4 డెల్టా. సో హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది దీనికి. సో అన్నిటికంటే ఎనర్ట్ కాంప్లెక్స్ ఇది. ఇకపోతే దీనికి కూడా సేమ్ 2.0 వస్తుంది. సో తక్కువ దేనికి సిఎఫ్ఎస్సి ఉంటే అది మనకి ఎక్కువగా రియాక్టివ్ అంటే అన్స్టేబుల్ కాంపౌండ్. సో ఆప్షన్ ఇది పెడతామండి. ఇకపోతే నెక్స్ట్ ఐడోమెట్రిక్ అంశ మాపనలో ఉపయోగించే సూచిక. ఐడోమెట్రిక్ మాపనలో వాడేది ఏంటంటే స్టార్చ్ వాడతామండి. సో ఇట్ గివ్స్ బ్లూ కలర్ అండి. అయోడిన్ ఏ కలర్ ఫామ్ చేస్తుందంటే స్టార్చ్ అయోడిన్ తో స్టార్చ్ ఏమో బ్లూ కలర్ అని ఫామ్ చేస్తుంది. సో వాడే ఇండికేటర్ అది. ఇక్కడ ఆల్రెడీ మనం ఇండికేషన్ లిస్ట్ అంతా చెప్పేసామండి. అలాగే మనకి రెడాక్స్ ఇండికేటర్స్ కూడా చెప్పామండి. డైఫెనైల్ బెంజిడిన్, డైఫెనైల్ ఎమీన్, DPA అంటాం, డైఫెనైల్ ఎమీన్. అలాగే మిథిలీన్ బ్లూ అంటాడు. మిథిలీన్ బ్లూ చాలా మంది తప్పు రాస్తారు. మిథిలీన్ బ్లూ ఈజ్ ఏ రెడాక్స్ ఇండికేటర్స్ కింద చెప్తాం మిథిలీన్ బ్లూ. అలాగే లిట్మస్ కూడా మనకి రెడాక్స్ ఇండికేటర్ కింద మనం చెప్తాము. ఇక ఫెర్రోయిన్ అనే పదార్థాలు కూడా మనం దీన్ని నైట్రోఫెర్రోయిన్, ఫెర్రోయిన్ ఇవన్నీ కూడా మనం రెడాక్స్ ఇండికేటర్స్ వాడతాము. ఇక KMNO4 సెల్ఫ్ ఇండికేటర్ గా రెడాక్స్ ఇండికేటర్ లో వాడతాము. రెడాక్స్ అంటే అది రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం చెప్తాం. ఇకపోతే ఫెనాప్థలిన్ యాసిడ్ బేస్ ఇండికేటర్, పొటాషియం ఐడ్ ఇండికేటర్ కింద ఏం వాడము. అయితే ఇందులో బ్లూ కలర్ ఐడన్ కాపర్ ఎస్టిమేషన్ చేయడం ఐడోమెట్రీలో K వాడుతాం, అంతేగాని ఇండికేటర్ కాదు, యాసిడ్ బేస్ ఇండికేటర్. ఇక లిట్మస్ చూసుకుంటే ఇది కూడా మనకి రెడాక్స్ ఇండికేటర్. ఇకపోతే KMNO4 H2O2 మధ్య చర్య చేస్తే 1 మోల్ H2O2 రవాణా అయ్యే ఎలక్ట్రాన్స్ అయితే చూస్తే మనకి 2 ఎలక్ట్రాన్స్ అండి. ఆన్సర్ 2 అవుతుంది. ఎందుకంటే MnO4 ఇది H2SO4 సమక్షంలో జరుగుతుంది యాసిడ్ ప్రెజెన్స్ లో. సో అది ఏ విధంగా మారుతుందంటే Mn2+ కింద మారుతుంది. సో 5 ఎలక్ట్రాన్స్ చేంజ్ వస్తాయి. సో 5 ఎలక్ట్రాన్స్ ని అది ఏం చేస్తుంది ఆక్సిడేషన్ రియేజెంట్ కాబట్టి సో ఇది రెడ్యూస్ అయిపోయిందండి.
చివరికి ఎలక్ట్రాన్స్ అంటే 5 ఎలక్ట్రాన్స్ గ్రహించింది. ఇక్కడ H2O2 ఎలా యాక్ట్ చేస్తుందంటే రిడక్షన్ రియేజెంట్ కింద అంటే ఇది ఆక్సిడైజ్ అవుతుంది. అంటే O2 O2 కింద మారుతుంది. అంటే 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో మనకి ఈ స్టాయికోమెట్రిక్ మన ఈక్వేషన్ మనం ఒకసారి చూస్తే స్టాయికోమెట్రిక్ ఈక్వేషన్ H2O2 H2SO4 సమక్షంలో జరుగుతుంది. ఆమ్ల సమక్షంలో జరుగుతుంది. KMnO4 తో మనం చేస్తే O2 కింద H2 మాంగనీస్ సల్ఫేట్. ఇక్కడ మాంగనీస్ చూసుకుంటే మాంగనీస్ +7 నుంచి ఎలా మారిందండి? మాంగనీస్ 2+ కి మారిందండి. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేంజ్ ఎంత అంటే 5 ఎలక్ట్రాన్స్. అలాగే ఆక్సిజన్కు H2O2కి చూసుకుంటే O2 2 ఎన్ని వస్తుందండి? O2 కింద మారింది అంటే 2 ఎలక్ట్రాన్స్ వస్తుంది. ఓవరాల్ స్టాయికోమెట్రిక్ ఈక్వేషన్ చూస్తే మనకి 2 KMnO4 కి ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరం అవుతాయండి? 10 ఎలక్ట్రాన్స్ అవసరం అవుతాయి. 10 ఎలక్ట్రాన్స్. మరి ఒక H2O2కి కావాల్సినటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి? 5 × 2 అయితే 10 ఎలక్ట్రాన్స్ ఈక్వల్ అవుతుంది. సో టోటల్ ఎంత అవుతుంది? 2 ఎలక్ట్రాన్స్ అవుతుంది. ఈ ఒక H2O2కు ఇక్కడ మనం ఇచ్చే బిట్ చూస్తే సో H2O2 ఒక మోల్ H2O2కు రవాణా అయ్యే ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత అవుతుందండి? 2 అవుతుందండి. టోటల్ 5 ఎలక్ట్రాన్స్ 5 H2O2లో అవసరం అవుతాయి. సో 10/5 2 ఎలక్ట్రాన్స్ వస్తుంది. ఇకపోతే నెక్స్ట్ చూద్దామండి. సో అమాంగ్ ది క్రింది వల్ల బలమైన క్షారం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్ట్రాంగెస్ట్ బేస్. స్ట్రాంగెస్ట్ బేస్ ఏమవుతుందండి? ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ చెప్పానండి. బేసిటీ దేనికి పెరుగుతుందంటే ఆల్కైల్ గ్రూప్స్ పెరిగితే మనం సాధారణంగా బేసిటీ ఇంక్రీజెస్ అంటే +I గ్రూప్స్ ఇంక్రీజెస్, బేసిటీ ఇంక్రీజెస్. ఎప్పుడు నైట్రోజన్ మీద +I గ్రూప్స్ ఉంటే. అలా కాకుండా ఇక్కడ మనకి అటువంటివి ఏమి ఇవ్వలేదు. ఎనిడిన్ బేస్డ్ ఇచ్చినటువంటి ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఏది బలమైన ఆమ్లం? మీకు ఆల్రెడీ చెప్పానండి. సో ముందుది అమ్మోనియా. సో చెప్పినప్పుడు ఆల్కైల్ అమైన్స్ తర్వాత ఆల్కైల్ అమైన్స్ లాస్ట్ది ఎరైల్ అమైన్స్. ఇదండి మనకు ఆర్డర్. ఇక్కడ చూసుకుంటే ఇది ఎనిలీన్ అండి. దీని పేరు ఎనిలీన్ యారోమేటిక్. ఇది చూసుకుంటే నైట్రో ఎనిలీన్. ఇక్కడ చూసుకుంటే ఎరై ఆల్కైల్ అంటే మెథైల్ ఎమీన్ లో నుంచి ఒక హెచ్ బదులు ఏం తీసామండి? ఒక ఫినైల్ గ్రూప్ పెట్టామండి. సో దీన్ని మనం ఆల్కైల్ ఎమీన్ అంటామండి. సో హైయెస్ట్ దేనికి ఉంటుందంటే ఆల్కైల్ ఎమీన్ ఉంటుంది. తర్వాత దేనికి ఉంటుందండి? ఆర్డర్ ఆఫ్ ఎసిడిటీ మనం ఎలా చెప్పొచ్చు? బేసిటీ ఫస్ట్ ది డీకి ఉంటుంది. తర్వాత చూస్తే ఏముంటుందంటే మీకు +I గ్రూప్స్ పెరిగితే మనకి బేసిటీ పెరుగుతుందని చెప్పాం. ఇక్కడ చూసుకుంటే తర్వాత ఏ ఆర్డర్లో, తర్వాత చూసుకుంటే బేసిటీ దేనికి ఎక్కువ ఉంటుందంటే పారాడోనిన్. ఇందులో తర్వాత బేసిటీ దేనికి ఎక్కువ ఉంటుందంటే మెటా అంటే సికి ఉంటుంది, లాస్ట్ కి బికి ఉంటుంది. సో ఆర్డర్ ఆఫ్ బేసిటీ మనం దీని మీద ఒక పీపీటీ చెప్పాల్సి ఉంటుంది. ఎసిడిటీ బేసిటీ మీద మాలిక్యూల్స్ మనం తీసుకుంటాం. బెంజీన్ మీద ఫెనాల్స్ కి, నైట్రో కాంపౌండ్స్ కి, యాసిడ్స్ కి, అన్నిటికీ మనం డిఫరెన్స్ చెప్తాం. అప్పుడు మెటా పారా మీరు కంతస్థ పెట్టుకోవాలి. వీలైతే కొన్ని గుర్తు పెట్టుకోవచ్చు, కొన్ని మనం ట్రిక్స్ కూడా ఉన్నాయి చెప్పొచ్చు. లేకపోతే క్రింది వాళ్ళలో అత్యంత స్థిరమైన స్వేచ్ఛా ప్రాతిపదిక విచ్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ ఫ్రీ రాడికల్. ఫ్రీ రాడికల్ చూసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎల్ఐల్ అంటాం. ఈ కార్బన్ మనం ఎల్ఐల్ రాడికల్. ఇక్కడ చూసుకుంటే ఇది ఎల్ఐల్ కాదండి, ఇది ప్రైమరీ రాడికల్ అండి. ఇది చూసుకుంటే ఎల్ఐల్ అంటే ఇటువంటిదండి ఎల్ఐల్ రాడికల్. సో దీన్ని మనం ఎల్ఐల్ కార్బన్ అంటామండి. సో ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఈ రాడికల్ ని ఈ కార్బన్ ఎల్ఐల్ కార్బన్ అంటాం. ఇట్ ఈస్ ఎల్ఐల్ రాడికల్ అంటాం. ఇక్కడ చూసుకుంటే ఇది ఎల్ఐల్ కార్బన్ ఇది అవుతుంది. సో ఇది ప్రైమరీ ఫ్రీ రాడికల్. ఇక్కడ చూసుకుంటే ఇది ఎల్ఐల్ రాడికల్. ఇక్కడ చూసుకుంటే ఇది ఎల్ఐల్ రాడికల్ అండి. ఇది ఎల్ఐల్ రాడికల్. ఇది మనకి ఎల్ఐల్ రాడికల్. ఇక్కడ చూసుకుంటే ఇది వినైల్ రాడికల్ అండి. ఇక్కడ ఇది చూసుకుంటే ఇది కూడా వినైల్ రాడికల్. ఎందుకంటే డబుల్ బాండ్ కార్బన్ మీద రాడికల్. సో ఇందులో మనం స్టేబిలిటీ ఆర్డర్ చూసుకుంటేనండి, సో చూసుకుంటే ఇది ఎల్ఐల్ ప్లస్ టెర్షరీ అండి.
మనం ఈ కార్బన్ పరిశీలిస్తేనండి రాడికల్ కార్బన్, ఈ రాడికల్ కార్బన్, టెర్సరీ కార్బన్, అలాగే అలైల్ రాడికల్. మీకు ఆల్రెడీ రాడికల్ యొక్క స్టెబిలిటీ చెప్పాం. ఏం చెప్పామండి? టెర్సరీ, అంతకంటే ముందు ఎలైల్, ఎరైల్, ఎలైలు, బెంజైలు వస్తాయి. బెంజైలు తర్వాత సెకండరీస్, ప్రైమరీ, మెథైల్ అని చెప్పామండి. ప్రైమరీ, మెథైల్ అని చెప్పాం. సో మన ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? స్టేబుల్ రాడికల్ ఇది అవుతుందండి. అన్నిటికంటే అన్స్టేబుల్ రాడికల్స్ ఈ రెండండి. సో గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ప్రైమరీ వస్తుంది, సెకండరీ వస్తాయి, తర్వాత లాస్ట్ వినైల్ రాడికల్స్ వస్తాయి. ఇక కార్బోకాటియాన్ యొక్క స్టెబిలిటీ. సో కార్బోకాటియాన్ యొక్క స్టెబిలిటీ చూస్తే అన్ని కూడా బెంజైల్ కార్బోకాటియాన్స్ ఇచ్చాడండి. ఇక్కడ చూసుకుంటే మెథైల్ కార్బోకాటియన్ ఇచ్చాడండి. సో మనకి ఆర్డర్ లో చూసుకుంటే ఇందులో రొజైనన్స్ ఉంటుందండి. అన్నిట్లో రొజైనన్స్ ఉంటుందండి. వీటన్నిటిలో రొజైనన్స్ ఉంటుంది. ఇందులో రొజైనన్స్ ఉండదు కాబట్టి అన్నిటికంటే లెస్ స్టేబుల్ అండి. లెస్ స్టేబుల్. సో ఇందులో చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే డొనేటింగ్ గ్రూప్స్ చూసుకుంటే ఈ రెండు కూడా ప్లస్ ఎం గ్రూప్స్, ఆల్ ప్లస్ ఐ గ్రూప్స్ కలిగి ఉన్నాయి. ప్లస్ ఐఆర్ ప్లస్ ఎం గ్రూప్స్ కలిగి ఉన్నాయి. సో ఇందులో మనకి ఏమవుతుందంటే అన్నిటికంటే ఎక్కువ స్టెబిలిటీ ఉన్నటువంటిది ఏమంటుందంటే, సో మనకి ఎక్కువ ప్లస్ ఎం గ్రూప్ ఉంటుంది కాబట్టి ఇండక్టివ్ ఎఫెక్ట్ ని డామినేట్ చేస్తుంది ప్లస్ ఎం గ్రూప్. సో ఇది ఆక్సిజన్ మీద ఉండే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాంజుగేషన్ లో బాగా ఇస్తుంది. సో దాని వలన స్టెబిలిటీ పెరుగుతుంది. అంటే దిస్ పాజిటివ్ చార్జ్ ఈజ్ డీలోకలైజ్డ్ ఆన్ ద బెంజిన్ కార్బన్ మోర్ వెన్ కంపేర్ టు అదర్ స్ట్రక్చర్స్. అన్ని స్ట్రక్చర్స్ తో పోల్చుకుంటే మనకి ఇందులో డొనేటింగ్ పవర్ ఉంది కాబట్టి ఓఎంఈకి అది రొజెనన్స్ లో పాల్గొంటుంది. ప్లస్ ఎం ఎఫెక్ట్ ఆర్ మీసోమెరిక్ ఎఫెక్ట్. సో మనకి ఆర్డర్ ఎలా వస్తుందంటే ఫస్ట్ 1 అండి ఆర్డర్. తర్వాత ఏమొస్తుందంటే తర్వాత టోలిన్ ఉన్నటువంటిది ఇది వస్తుందండి. మెథైల్ గ్రూప్ ఉంది కదా, 3 వస్తుంది. తర్వాత ఏమి లేనటువంటిది ఫ్రీగా ఉన్నది వస్తుంది. ఇక్కడ ఏదైనా ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉందనుకోండి బెంజిన్ లో, ఇది విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంటే దీని తర్వాత వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లాస్ట్ వచ్చినప్పుడు 4. ఇది ఎక్కడ ఉంటే అదే అండి ఆన్సర్. 1 ఫస్ట్ ఉంటుందండి. 1 ఫస్ట్ అండి. తర్వాత 3 అండి. 1, 3, 2, 4 అండి. 2, 4. సో ఆప్షన్ C3 ఈజ్ ద కరెక్ట్. సో అన్నిటికంటే మోర్ స్టేబుల్ ఏదంటే ఇది మనకి మోర్ స్టేబుల్. తర్వాత మోర్ స్టేబుల్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. లీస్ట్ స్టేబుల్ మాలిక్యూల్ అనేది అడిగితే ఇది పెట్టాలి. లీస్ట్ స్టేబుల్ ఇది, లీస్ట్ స్టేబుల్. ఎందుకంటే రొజెనన్స్ లేదు, కారణం రొజెనన్స్ లేదు. ఇకపోతే sp2 కార్బన్ లేనటువంటిది ఏది? క్రింది వాళ్ళలో sp2 కార్బన్ లేనిది. మీకు స్ట్రక్చర్స్ వస్తే తప్ప ఈ ఆన్సర్ చేయలేదండి. ఎసిటోన్ అంటే మీకు తెలుసండి, CH3CO CH3 మనం ఎసిటోన్ అంటాం. అలాగే ఎసిటిక్ యాసిడ్ అంటే మీకు తెలుసండి, CH3COOH ఎసిటిక్ యాసిడ్. ఎసిటమైడ్ అంటే ఇదండి, CH3 అమైడ్, CONH2 ఎసిటమైడ్ అంటాం. ఇక ఎసిటోనైట్రిల్ అన్నాం. ఎసిటోనైట్రిల్ అంటే CH3C ట్రిపుల్ బాండ్ N. ఇందులో మనం చూసుకుంటే sp3 అండి, ఈ కార్బన్ sp3 అండి, ఇది కూడా sp3 అనండి. ఇది చూసుకుంటే ఈ కార్బన్ చూసుకుంటే sp2. అలాగే ఇది చూసుకుంటే sp3 అండి. ఈ కార్బన్ చూసుకుంటే sp. ఇక్కడ చూసుకుంటే ఇది sp3, ఇది sp2, NH2 ఉంటే అది sp. ఇక్కడ చూసుకుంటే ఈ కింద sp2 లేనిది అంటూ లేదండి. ఇక్కడ ఇది చూసుకుంటే ఇది అంతా కూడా sp3. ఈ కార్బన్ చూసుకుంటే కార్బన్ sp. సో ఆన్సర్ ఏమవుతుందండి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్? sp2 హైబ్రిడైజేషన్ ఇది ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఎందుకంటే మెథైల్ సైనైడ్ అంటాం దీన్ని మనం ఈథేన్ నైట్రైల్ అని కూడా దీన్నే పిలుస్తాం. ఈథేన్ నైట్రైల్ అది. సో మనకి ఆప్షన్ ఏమవుతుందంటే మెథైల్ సైనైడ్ అవుతుంది. నెక్స్ట్ ది కార్బైల్ ఎమీన్ పరీక్షను ఏది ఇస్తుంది? కార్బైల్ ఎమీన్ పరీక్షను ఇస్తాయంటే మన కండిషన్ ఒకటి ఉందండి. కార్బైల్ ఎమీన్ పరీక్షను ఏవి ఇస్తాయంటే, కార్బైల్ ఎమీన్ పరీక్ష చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఎమీన్స్ చెప్పినట్టు చెప్పాను. కార్బైల్ ఎమీన్ పరీక్షను ఓన్లీ ప్రైమరీ అమైన్స్ ఇస్తాయి. ప్రైమరీ అమైన్స్ ఎయిదర్ ఇట్ ఈజ్ ఏ యారోమాటిక్ ఆర్ యాలిఫాటిక్. ఆల్కైల్ అమైన్స్ ఇస్తాయి, యారైల్ అమైన్స్ కూడా ఇస్తాయి. అయితే ప్రైమరీ అమైన్ అవ్వాలి. ప్రైమరీ అమైన్ అంటే మీకు చెప్పాం, ప్రైమరీ అమైన్ కండిషన్ ఏంటంటే NH2 గ్రూప్ ఉండాలి. సో ప్రైమరీ ఎమీన్స్ అంటే ఆర్ లేకపోతే ఏఆర్ ఏదైనా అవ్వచ్చు.
సో దీన్ని మనం క్లోరోఫామ్ తో చర్య పొందిస్తే CCl3తో NaOH చేస్తే మీకు ఐసోసైనేట్స్ వస్తాయండి. ఈ ఐసోసైనేట్ ని మనకి ఏమంటామంటే కార్బైల్ ఎమీన్ అంటాం. కార్బైల్ ఎమీన్ అని పిలుస్తాం IUPAC. సో దీన్ని మనం కార్బైల్ ఎమీన్ అంటాం. ఇలాగ మనకి ఐసోసైనేట్ వస్తుంది. డేంజరస్ గ్యాస్ ఇది. సో పాయిజనస్ గ్యాస్ అని చెప్తాం. సో ఇందులో మనం చూసుకుంటే ఏది చూస్తే ఇక్కడ మనం చూస్తే NN డైమెథైల్ ఎనిలిన్ ఇచ్చాడండి. ఎనిలిన్ కి NN డైమెథైల్ ఎనిలిన్ అంటే నైట్రోజన్ మీద 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇకపోతే 2,4 డైమెథైల్ ఎనిలిన్ ఇచ్చాడు. 2,4 డైమెథైల్ ఎనిలిన్ అంటే 2,4 అంటే 2 దగ్గర ఒక ఎమిన్ 2 డైమెథైల్ గ్రూప్ ఉంది. అలాగే 4 దగ్గర ఒక మెథైల్ గ్రూప్. ఇక పారామెథైల్ బెంజిన్ ఎమిన్ మెన్ మెథైల్ ఎనిలిన్ ఇచ్చారు. సో ఏది ఇస్తుంది ధనాత్మక పాజిటివ్ టెస్ట్ ని అని ఇచ్చారండి. ఇక్కడ చూసుకుంటే N మెథైల్ ఇచ్చాడండి. మరి N మెథైల్ అంటే మనకి రాదండి. ఇక్కడ NN డైమెథైల్ అని ఇచ్చాడండి. ఇది కూడా ఇవ్వదండి. ఇక పారామెథైల్ బెంజైల్ ఎమిన్ బెంజైల్ ఎమైన్ ఇచ్చాడండి. పారామెథైల్ బెంజైల్ ఎమిన్ ఇచ్చాడు. ఇంకా 2,4 డైమెథైల్ ఎనిలిన్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే పారామెథాక్సి అంటే పారామెథాక్సి బెంజిన్ ఎమిన్ స్టిక్కర్ రాస్తాం. పారామెథైల్ బెంజిన్ పారామెథైల్ పారా దగ్గర మెథైల్ గ్రూప్ ఉంది. బెంజైల్ ఎమిన్ ఇచ్చారండి. బెంజైల్ ఎమిన్ బెంజైల్ ఇకపోతే 2,4 డైమెథైల్ ఎనిలిన్ ఇచ్చారండి. 2,4 డైమెథైల్ ఎనిలిన్ 2,4 డైమెథైల్ ఎనిలిన్ 2,4 డైమెథైల్ ఎనిలిన్. సో ఇదండి. సో మనకి ఈ రెండిట్లో ఏది మనకి ఇస్తుంది అంటే సాధారణంగా మనకి 2 కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయండి. పారా ఎమినో ఇది కూడా ఇస్తుంది. అలాగే ఎరైల్ ఎమిన్ NH2 గ్రూప్ ఉంటే ఇచ్చేస్తాయండి. అందులో మనం చూసుకుంటే ఇందులో కొద్దిగా మెథైల్ గ్రూప్స్ ఉండడం వల్ల కొంత స్టీరిక్ టెండెన్సీ ఉండొచ్చు. సో ఇందులో అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఆప్షన్ ఇది అవుతుందండి. ఇది కూడా అవుతుంది. సో ఈ బిట్ చూద్దామండి. ఏమైనా నేను చూడలేదు. సో రెండు కూడా ఇస్తాయి. ప్రైమరీ ఎమిన్స్ ఉన్నాయి. 2 కూడా ఇస్తాయి. సో ఇందులో స్టీరిక్ ఎంట్రన్స్ ఉంటుంది కాబట్టి ఇది ఇవ్వదండి 2,4. సో మీరు ఆన్సర్ ఏం రాయాలంటే పారామెథైల్ బెంజైల్ ఎమిన్ ఇస్తుందండి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. ఇకపోతే నెక్స్ట్ చూద్దామండి. కార్బన్ కార్బన్ బాండ్ ఫామ్ చేస్తుంది దేనిలో సాధ్యం? సాధారణంగా కార్బైల్ ఎమిన్ పరీక్షలో ఎటువంటి కార్బన్ కార్బన్ బాండ్ ఫార్మేషన్ ఏం జరగదండి. సో కార్బన్ నైట్రోజన్ అన్నప్పుడు మీరు ఇది రాయాలండి. సైనైడ్ కదా ఫామ్ చేస్తుంది. కార్బైల్ ఎమిన్ టెస్ట్ ఇప్పుడే చూపించాం. NC ఫామ్ అవుతుంది. NC ఐసోసైనేట్ ఆర్ కార్బైల్ ఎమిన్ ఫామ్ చేస్తుంది. ఇక క్లెమెన్సన్ రిడక్షన్ లో ఏం జరుగుతుందంటే CO మనకి కార్బన్ కార్బన్ బాండ్ ఏం ఫామ్ అవుతుంది. కార్బన్ హైడ్రోజన్స్ వస్తాయి. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఇకపోతే ఫ్రీడల్ కాఫ్ట్ ఆల్కలిస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను. బెంజిన్ ని ఫ్రీడల్ కాఫ్ట్ ఆల్కలిస్ట్ చేయొచ్చు. ఒక RX తో లూయిస్ యాసిడ్ కంపల్సరీగా ఉండాలి. సో మీకు ఏమొచ్చేస్తుందంటే ఇక్కడ చూసుకుంటే ఇది ఒక కార్బన్ కార్బన్ బాండ్ ఫార్మేషన్. కానీ వాడి టార్గెట్ మనకి బిట్లు ఇచ్చిన వాడి టార్గెట్ ఏంటంటే సరికొత్త కార్బన్ దేని మధ్య ఏర్పడుతుంది. మనం ఇప్పుడు సో చూసుకుంటే రైట్ ఆన్సర్ ఇదేనండి. ఇంకా ఎందుకంటే కెనిజార్ రియాక్షన్ లో కూడా మనకి కార్బన్ కార్బన్ బాండ్ ఫార్మేషన్ అనేది జరగదు. సో ఇక్కడ మన కొత్త బాండ్ ఫామ్ అయింది కదండి. ఇది ఒక కార్బన్ ఆ ఎరైల్ కార్బన్. సో న్యూ C బాండ్ C ఫార్మేషన్ బిట్వీన్ ఆల్కైల్ కార్బన్ అండ్ ఎరైల్ కార్బన్. సో sp2 కార్బన్ కి sp3 కార్బన్ మధ్య బాండ్ ఫామ్ అయింది. సో ఈ న్యూ సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగింది. సో మనకు ఆప్షన్ బి అవుతుంది. కెనిజార్ రియాక్షన్ మీరు చూసామప్పుడు ఏమవుతుంది? 2 ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్స్ మనం తీసుకుంటే లేదా ఒక ఫార్మాల్డిహైడ్ బెంజాల్డిహైడ్ మాలిక్యూల్ తీసుకుంటే ఇది ఒక రిడాక్స్ రియాక్షన్ అలాగే డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అని మనం చెప్పాము ఇంతకుముందు. అందులో ఏమవుతుంది? ఒకటేమో ఫార్మిక్ యాసిడ్ సాల్ట్ కింద ఇంకొకటి మెథైల్ ఆల్కహాల్ కింద వచ్చేస్తుంది. ఇందులో ఇది రిడక్షన్ ప్రొడక్ట్, ఇది ఆక్సిడేషన్ ప్రొడక్ట్. అందువల్ల ఈ రియాక్షన్ ని రెడాక్స్ రియాక్షన్ అంటాం. రెడాక్స్ రియాక్షన్ అంటాం. అంటే ఆక్సిడేషన్ ప్లస్ రిడక్షన్ జరుగుతుంది. దీన్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అని కూడా అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు. డిస్ప్రపోర్షన్ అంటే తెలుగులో అనుపాత చర్య అంటాం. ఇకపోతే నెక్స్ట్ ది HBr యాంటీ మార్కోనిక్ ఆఫ్ నీమ్. సో ఇందులో యాంటీ మార్కోనిక్ ఆఫ్ నీమ్ నాట్ అబ్జర్వ్డ్. యాంటీ మార్కోనిక్ ఎడిషన్ HBr ఈస్ నాట్ అబ్జర్వ్డ్ ఇన్ అన్నాడు. ఎందులో మనకి యాంటీ మార్కోనిక్ ఆఫ్ నీమ్ అప్లై అవ్వదు?
ముందు మనకు స్ట్రక్చర్స్ కావాలండి. ప్రోపీన్ అంటే 3 కార్బన్లు ఉన్నటువంటి ఇదండి ప్రోపీన్. ఇక 2 బ్యూటీన్ అన్నాడండి. 2 బ్యూటీన్ అంటే ఇదండి. ఇకపోతే 2 పెంటీన్ అండి. 2 పెంటీన్ అంటే 5 కార్బన్లు ఉంటాయి పెంటీన్‌లో. సో 4 అయినాయి, 5 కార్బన్. 2 దగ్గర ఆల్కిన్ గ్రూప్. ఇక 1 బ్యూటీన్ అన్నాడండి. 1 బ్యూటీన్ అన్నప్పుడు నేను ఎందుకు ఇలా చేస్తానంటే మీకు ఈ రావాలండి. ఈ టైపు మీకు ఆన్సర్ చేసే క్యాపబిలిటీ రావాలి. అలా మనం చేసుకోవాలి పెన్సిల్‌తో. చేసుకున్నప్పుడు ఏమొస్తుందండి మనకి ఇందులో యాంటీ మార్కోనిక్ ఆఫ్ నేమ్ అప్లై కాదు. దేనికి అప్లై అవ్వదు యాంటీ మార్కోనిక్ ఆఫ్ నేమ్? మీకు ఆల్రెడీ చెప్పాను. మార్కోనిక్ ఆఫ్ నేమ్, యాంటీ మార్కోనిక్ ఆఫ్ నేమ్, మార్కోనిక్ ఆఫ్ ఆర్ యాంటీ మార్కోనిక్ ఆఫ్ డ్రీమ్ అంటే దీన్నే కరాష్ ఎఫెక్ట్, పెరాక్సైడ్ ఎఫెక్ట్ అంటారు. ఈ 2 జరగాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఆల్కీన్ అన్సిమెట్రికల్ ఆల్కీన్ రియాక్ట్స్ విత్ అన్సిమెట్రికల్ రియేజెంట్ తో చర్య పొందాలి. అలాంటప్పుడే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇందులో మార్కోనిక్ ఆఫ్ నేమ్ ఎందులో జరగదంటే ఇది అన్సిమెట్రికల్ ఉంది ఆల్కేన్. సో ఇందులో జరుగుతుంది యాంటీ మార్కోనిక్. ఇది కూడా అన్సిమెట్రికల్ ఎందుకంటే ఇటు పక్క సిహెచ్ ఉంది, ఇటు పక్క సిహెచ్ ఒక ఎథైల్ గ్రూప్ ఉంది. సో ఇది అన్సిమెట్రికల్. ఇందులో కూడా జరుగుతుంది. ఇందులో కూడా అన్సిమెట్రికల్ ఇది కూడా. ఎందుకంటే ఇటు పక్క మెథైల్ ఉంటే ఇటు పక్క చూస్తే ఎథైల్ గ్రూప్ ఉంది. సో డబుల్ బాండ్. ఇట్ ఈస్ ఆల్సో అన్సిమెట్రికల్. ఇక్కడ చూస్తే 2 బ్యూటీన్ అన్నాం. సో 1 ఇది, 2 ఇది, 3 ఇది, 4 ఇది. ఇక్కడ 2 దగ్గర బ్యూటీన్ ఉంది. ఇలా మనం నెంబర్ చేసుకుంటే ఇది 2 బ్యూటీన్ అంటాం. ఈ 2 బ్యూటీన్ మనం చూస్తే సిమెట్రికల్ స్ట్రక్చర్ అండి. ఎందుకు అన్నామంటే సిమెట్రికల్ స్ట్రక్చర్ ఇది సిహెచ్ మెథైల్ గ్రూప్ ఉంది. ఇక్కడ కూడా సిహెచ్ మెథైల్ గ్రూప్ ఉంది. సిమెట్రికల్ స్ట్రక్చర్. సో 2 కూడా సేమ్ కాబట్టి సో మనకి ఇందులో యాంటీ మార్కోనిక్ ఆఫ్ నేమ్ కానీ ఏది కానీ చూడలేదు. సో మనకి ఇటుపక్క సిహెచ్ ఇక్కడ తెచ్చుకుంటే ఇది సిమెట్రికల్ ఇది. సో సిమెట్రికల్ మాలిక్యూల్ ఇది. మీకు ఆల్రెడీ చెప్పాను అన్సిమెట్రికల్ ఉండాలి. రియేజెంట్ అలాగే కాంపౌండ్ రియాక్టెంట్ రియేజెంట్ అన్సిమెట్రికల్ ఉండాలి. సో మనకి ఇది ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఇకపోతే నెక్స్ట్ అండి ఆల్కహాల్ ఆల్డిహైడ్ గా మారుతుంది. ఏ మోస్ట్ సూటబుల్ రియేజెంట్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఇంటూ ఆల్డిహైడ్స్. మీకు ఇక్కడ K2Cr2O7 వేసినా మీకు ఏమొచ్చేస్తుందండి కార్బాక్సిలిక్ యాసిడ్. ఇకపోతే KMnO4 వేసినా కూడా మనకి ఏమొచ్చేస్తుంది కార్బాక్సిలిక్ యాసిడ్. ఏవండి ఆల్కహాల్స్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ కన్వర్ట్ అయ్యి. ఇకపోతే CrO3 వేసినా కూడా ఏమొచ్చేస్తుంది ఆల్కహాల్స్ కన్వర్ట్ ఇంటూ కార్బాక్సిలిక్. మనకు కావాల్సింది ఏంటండి ఆల్డిహైడ్స్ రావాలి. అంటే ఆల్కహాల్స్ కన్వర్ట్ ఇంటూ ఆల్డిహైడ్స్ రావాలి. మీకు ఒక ఈ రియాక్షన్ కూడా నేను చెప్పానండి. దీన్నే మనం కొరే ఆక్సిడేషన్ రియాక్షన్. సో అందులో వాడే రియేజెంట్ ఏంటంటే PCC అని చెప్పాం. PCC అంటే పిరిడీనియం క్లోరోక్రోమేట్ అంటాం. పిరిడీనియం క్లోరోక్రోమేట్. ఇది మనకు ఉపయోగపడుతుందండి. ఏం జరుగుతుందండి ఆల్కహాల్స్ కన్వర్ట్ ఇంటూ ఆల్డిహైడ్ స్టెప్ లో ఆగిపోతాయి PCC సమక్షంలో. లేకపోతే PDC వాడొచ్చండి. PDC అంటే పిరిడీనియం డైక్రోమేట్. వాడి కూడా మనం ఆల్కహాల్స్ ని ఆల్డిహైడ్ గా మార్చొచ్చు. అలాగే ఆల్కహాల్స్ ని ఆల్డిహైడ్ గా మార్చడానికి DMSO ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. DMSO లేకపోతే స్వెర్న్ ఆక్సిడేషన్ అంటాం. DMSO ఆక్సిడెంట్ లో ఒకటి వస్తుంది స్వెర్న్ ఆక్సిడేషన్. అందులో కూడా ఆల్కహాల్స్ కన్వర్ట్ ఇంటూ ఆల్డిహైడ్స్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మీకు తెలిసిపోయినాయి. ఏది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఇవన్నీ దీంతో పోల్చుకుంటే. ఇకపోతే నెక్స్ట్ అండి ది గ్రిగ్నార్డ్ కారకం కింది వాళ్ళ చర్య జరిపి టెర్సరీ ఆల్కహాల్స్. ఆల్రెడీ చెప్పామండి కీటోన్ తో చర్య పొందిస్తే టెర్సరీ, ఆల్డిహైడ్ తో అయితే సెకండరీ, ఇక కార్బాక్సిలిక్ యాసిడ్స్ తో అయితే ఆల్కేన్స్, ఇక ఆల్కహాల్స్ తో చర్య పొందిస్తే గ్రిగ్నార్డ్ ఆల్కేన్స్. ఇకపోతే నెక్స్ట్ మెథైల్ లిథియం నీటితో చర్య జరిపి. ఇప్పుడే చెప్పాం కదండి RMGX కి RLI కి రెండింటి కూడా ఒకటే రియేజెంట్స్, ఒకటే రియాక్షన్స్ ఆల్మోస్ట్, ఎక్కడో లిటిల్ కంపారిజన్. సో చూసుకుంటే ఏమొస్తాయండి వాటర్ తో చర్య పొందిస్తే రెండు కూడా వాటర్ తో చర్య పొందించిన, ఆల్కహాల్ తో చర్య పొందించిన, ఎమీన్ తో చర్య పొందించిన, యాసిడ్ తో చర్య పొందించిన, ఆర్ టెర్మినల్ 1 ఆల్కైన్ తో చర్య పొందించిన, దేంతో చర్య పొందించిన మనకి ఏమొస్తాయంటే RH వస్తుంది. అంటే ఆల్కేన్స్ వస్తాయి. ఇకపోతే కర్బన ద్రావణాలు కలిగినట్టు ఆకుపచ్చ ఎథైల్ ఎసిటేట్ తో ఆకుపచ్చ కలర్ అన్నాడండి. సో ఇది మనకి డౌట్ అండి. బిట్ చూద్దామండి. క్రోమియం కావచ్చు, లేకపోతే నికెల్ ఏమో అవ్వచ్చేమో చెక్ చేద్దాం.
సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. బీటా కీటో, ఈ బేస్ catalyze 2 moles of molecules to form alcohols and beta keto ester is called base catalyzed condensation of 2 esters follow to form alcohol and beta keto ester. సో ఇప్పుడే మనం చెప్పామండి ఇదే రియాక్షన్. సో ఇట్ ఈస్ ఏ క్లైజన్ కండెన్సేషన్ రియాక్షన్. సో మీకు అన్నామండి 2 molecules ఆఫ్ ఎస్టర్ అన్నామండి. సో ఈ రియాక్షన్ లో మనం వాడేటటువంటి ఎస్టర్ చూస్తే ఇన్ దిస్ రియాక్షన్ 2 moles ఆఫ్ ఎస్టర్ అంటే ఇదండి. సో RCOR రూపంలో ఉంది. సో ఇది దేని సమక్షంలో చేస్తున్నామండి? బేస్ సమక్షంలో చేస్తాం. సో చేస్తే ఏమొచ్చేస్తుందండి? టు ఫామ్ ఎథైల్ ఆల్కహాల్ తొలగిపోతుందండి. సో మీకు ఏమొచ్చేస్తుందండి? CH3 CO CH2 COO C2H5 వచ్చేస్తుంది ప్లస్ ఎథైల్ ఆల్కహాల్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఏ కండెన్సేషన్ రియాక్షన్ when a two molecules joining together to loss of a smaller molecule like alcohol, H2O, NH3, H2S like that. సో వాటన్నిటిని కూడా క్లైజన్ కండెన్సేషన్ రియాక్షన్ అంట. చాలా చాలా ఇంపార్టెంట్, యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ లో వస్తుంది. ఆల్రెడీ మనకి ఇంతకు ముందు వచ్చింది ఇదే రియాక్షన్. సో దీన్ని మనం బీటా కీటో యాసిడ్ అంట, బీటా కీటో ఎస్టర్ అంట, బీటా కీటో ఎస్టర్. ఎందువలన ఇది బీటా కీటో ఎస్టర్? సో ఈ కార్బన్, ఈ ఎస్టర్ గ్రూప్ కి ఈ కార్బన్ ఆల్ఫా కార్బన్, కీటో గ్రూప్ బీటా కార్బన్. సో అందువల్ల దీన్ని బీటా కీటో ఎస్టర్. లేకపోతే నెక్స్ట్ ది బెంజిన్ నైట్రేషన్ చేస్తే నైట్రో బెంజిన్ ఏర్పడే చర్యలో HNO3 పాత్ర. మీకు నైట్రేషన్ ప్రాసెస్ లో మనం 1:1 HNO3 H2SO4 వాడతామండి. సో ఈ వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇందులో ఇది దేనికి దీని పాత్ర ఏంటంటే ఇది యాసిడ్ కింద యాక్ట్ చేస్తుందండి. అంటే ఇది ప్రోటీనేషన్ చేస్తే దీని నుంచి మనకి ఎలక్ట్రోఫైల్ NO2 ప్లస్ నైట్రోనియం రావాలి. అప్పుడు ఇది ఏమవుతుందండి? ఇది బేస్ అవుతుంది. అంతేనండి. ఇది స్ట్రాంగ్ యాసిడ్ అండి. దీంతో పోల్చుకుంటే ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రోటీనేషన్ చేయడానికి ఇది వాడుతాం. ఇది లేకపోతే డైరెక్ట్ HNO3 వేస్తే రాదు. ప్రోటీనేషన్ చేస్తే NO2 జనరేట్ అవుతుంది, నైట్రోనియం ఎలక్ట్రోఫైల్. సో మీకు నైట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో మనం ఇందులో HNO3 యాక్ట్స్ యాజ్ ఏ బేస్, అలాగే H2SO4 యాక్ట్స్ యాజ్ ఏ యాసిడ్. ఈ చర్యలో మనం ఎటువంటి కృత్రికారకం మేము వాడం, అలాగే క్షేకరణ కారకం పెట్టుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ ది బిట్టు కొద్దిగా తప్పు ఇచ్చినట్టు ఉన్నాడండి. సో బెంజీన్ ఇచ్చాడండి. బెంజీన్ రియాక్ట్స్ విత్ CH2Cl2 ఉంటుందండి. సో బెంజిన్ దీంతో చర్య పొందిస్తే AlCl3 సమక్షంలో 2 క్లోరిన్ బదులు 2 బెంజిన్లు సబ్స్టిట్యూట్ అయిపోతాయి. మీకు అప్పుడు ఏమొచ్చేస్తుందండి? సో CH2 2 క్లోరిన్లు ఉన్నటువంటి దీన్ని మనం డైఫెనైల్ మీథేన్ అంటాం. డైఫెనైల్ మీథేన్. సో మనకి ఇక్కడ డైఫెనైల్ మీథేన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. అలా కాకుండా ఎక్కువగా రెగ్యులర్ గా అడుగుతారండి. పాస్ జీన్ అంటాం, COCl2 పాస్ జీన్ అంటాం. సాధారణంగా భోపాల్ ట్రాజడీలో జరగడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే పాస్ జీన్ గ్యాస్ వాడతారు. జనరల్ గా ఇట్ ఈస్ ఏ డేంజరస్ గ్యాస్. ఇది యుద్ధాల్లో కూడా వాడేవాళ్ళు చాలా మంది. ఫస్ట్ వార్, వరల్డ్ వార్ ఇటువంటి దాంట్లో ఈ పాస్ జీన్ గ్యాస్ అక్కడ మెథైల్ ఎమీన్ వాడేసి చేసినప్పుడు మెథైల్ ఐసోసైనేట్ ఏర్పడింది. MIC అంటాం, మెథైల్ ఐసోసైనేట్ వచ్చింది. దీన్ని కిల్లర్ గ్యాస్ అంటాం. కిల్లర్ గ్యాస్ అంటే చంపేసింది. సుమారు 5,000 మంది చచ్చారు. సుమారు 2 లక్షల మంది, 5 లక్షల మంది దానికి ఎఫెక్ట్ బాగా గురయ్యి చాలా ప్రమాదం జరిగింది. సో మనం ఇది ఇచ్చేసి NH3 ఇస్తాం. సో ఇలాంటి చర్య ఇచ్చినప్పుడు మీరు ఏమొస్తుందని అడుగుతుంది. సో దీని మధ్య చర్య చూస్తే మీకు 2 moles చర్య పొందుతాయండి. సో NH2CO NH2. సో యూరియా వస్తుందండి. ఎక్కువగా అడుగుతుంటాడు. ఈ బిట్ మీకు చూస్తే నాకు ఆ బిట్ గుర్తొచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? అలాగే పాస్ జీన్ విత్ అమ్మోనియా ఇస్తే యూరియా వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ నాఫ్థలిన్, 5 ఎలక్ట్రాన్స్ అడుగు. మనకి నెక్స్ట్ క్లాస్ లో మనం 100 మాలిక్యూల్స్ యారోమాటిక్, యాంటీ యారోమాటిక్, అలాగే నాన్ యారోమాటిక్ మాలిక్యూల్స్ మనం 100 మాలిక్యూల్స్ చేస్తున్నామండి. ఇంతవరకు యూట్యూబ్ లో కూడా ఇటువంటి వీడియో లేదు. మనం త్వరలో ఈ వీడియోని మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆ క్లాసెస్ నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్ లో 100 మాలిక్యూల్స్ మనం చెప్తాం. అంటే ఉన్నటువంటి ఏ మాలిక్యూల్ ఇచ్చినా నేను చెప్పగలను ఆ క్లాస్ తో. అంటే నెక్స్ట్ క్లాస్ మనం అది చెప్తాము. యారోమాసిటీ చెప్తాను. 100 మాలిక్యూల్స్ మనం చేస్తాం ఆ క్లాస్ లో. అది మన టార్గెట్. ఇక చూస్తే నాఫ్థలిన్ అంటే మనం చూద్దాము. నాఫ్థలిన్ అంటే ఈ మన నెక్స్ట్ అవే చెప్తాం కాబట్టి ఇది నాఫ్థలిన్ అంటే ఇదండి. సో ఇందులో ఉండే బాండ్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 5 బాండ్స్ కింద చెప్పుకున్నటువంటి బాండ్స్ మనకి 5 ఉంటాయండి.
5 పై బాండ్స్. సో 5 into 2 ఎంత వస్తుందండి? 10 వస్తుంది. అదే ఆంథ్రసీన్ అన్నాడు అనుకోండి, ఆంథ్రసీన్ అంటే 14 వస్తుంది. బెంజిన్ అన్నాడు అనుకోండి 6 వస్తుంది. 1, అడిగాడు అనుకోండి, 5 బాండ్స్ అడిగితే నీకు ఇచ్చిన మాలిక్యూల్ బట్టి ఆంథ్రసీన్ అయితే 14, నాఫ్థలిన్ అయితే 10 వస్తుంది. ఎలా రాస్తాము? నాఫ్థలిన్ అంటే ఇది ఒక కండెన్స్డ్ రింగ్ కాంపౌండ్. సో ఇలా రాస్తాం. టోటల్ ఎన్ని ఉన్నాయండి? 5 బాండ్స్ 5 కనిపిస్తుంది. 5 into 2 10. టోటల్ 5 ఎలక్ట్రాన్స్ ఆర్ పి ఎలక్ట్రాన్స్ అంటాం. సో 10 వస్తుంది. ఇక కింది వాళ్ళు యారోమేటిక్ కాంపౌండ్. యారోమేటిక్ కాంపౌండ్ కి మన కండిషన్స్ ఉన్నాయండి. ప్లానార్ ఉండాలి, సైక్లిక్ ఉండాలి, అలాగే కాంజుగేషన్ ఉండాలి, అంటే కాంజుగేటెడ్ డి ఎలక్ట్రాన్స్ ఉండాలి. లాస్ట్ ది ఉకెల్ రూల్ పాటించాలి, అంటే 4n + 2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఈ రూల్స్ పాటిస్తే అయిపోతుంది. అంటే 2 పై ఎలక్ట్రాన్స్ యారోమేటిక్, అలాగే 6 పై ఎలక్ట్రాన్స్ యారోమేటిక్, తర్వాత 10 పై ఎలక్ట్రాన్స్ యారోమేటిక్. ఇప్పుడు నాఫ్థలిన్ చూసి, అలాగే నెక్స్ట్ ఏంటంటే 14 పై ఎలక్ట్రాన్స్, 18 పై ఎలక్ట్రాన్స్, ఇవన్నీ కూడా యారోమేటిక్ మాలిక్యూల్స్ చెప్తాం. ఇందులో చూసుకుంటే ఇట్ ఈస్ సైక్లోప్రొపినీలియం క్యాటయాన్. ఇట్ ఈజ్ ఏ 2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్. అలాగే ఇది చూసుకుంటే సైక్లోపెంటా డై ఎనైల్ కార్బోక్యాటయాన్ అండి. ఇందులో ఇది 4 పై ఎలక్ట్రాన్స్. ఇది చూసుకుంటే ఇది కూడా 4 పై ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఇది చూసుకుంటే ఇది 2 పై ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్. టోటల్ ఇది కూడా 4 పై ఎలక్ట్రాన్స్. సో ఈ 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని కూడా చూసుకుంటే ఇందులో ఇవన్నీ కూడా యాంటీ యారోమేటిక్ కాంపౌండ్స్. ఇవన్నిటి కూడా సైక్లిక్ నేచర్ ఉంటుంది, ప్లానార్ ఉంటుంది, కాంజుగేషన్ ఆఫ్ డబుల్ బాండ్స్ అన్ని ఉంటాయి, 4n ఎలక్ట్రాన్స్ మాత్రం ఉంటాయి. వాటిని యాంటీ యారోమేటిక్ కాంపౌండ్స్. అలాగే ఒక 2 పై ఉండి కాంజుగేషన్ ఉండాలి, ప్లానార్ ఎప్పుడు వస్తుందంటే sp2, అన్ని కూడా sp2 హైబ్రిడైజ్ కార్బన్ ఉండాలి. సో ఇది మనకి సైక్లోప్రొపినియా ఆన్సర్ అవుతుందండి. సో యారోమేటిక్ కాంపౌండ్ ఇది అవుతుంది. యాంటీ యారోమేటిక్ ఇవన్నీ కూడా యాంటీ యారోమేటిక్. నెక్స్ట్ ది క్రింది వానిలో నైట్రోబెంజిన్ ఎన్ఫెనైల్ హైడ్రాక్సిల్ ఎమిన్ కింద ఎలా మారుస్తారు? మీకు నైట్రోబెంజిన్ అంటే మీకు తెలుసండి. నైట్రోబెంజిన్ అంటే ఏంటండి? మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. నైట్రోబెంజిన్ అంటే NO2. సో దీన్ని మనం ఎన్ఫెనైల్ హైడ్రాక్సిల్ ఎమిన్ కింద మారుతాం, NHOH కింద. ఎలా మారుతామంటే మనం న్యూట్రల్ కండిషన్ లో జింకో అమ్మోనియం హైడ్రాక్సైడ్ అంతస్త పెట్టేయాలండి ఇది. సో చేస్తే మీకు ఏమొచ్చేసిందంటే మీకు నైట్రోబెంజిన్ హైడ్రాక్సీ కాంపౌండ్. మీకు ఇంతకుముందు చెప్పానండి. మనకి మెటల్ యాసిడ్ అయితే అంటే మెటల్ యాసిడ్ అంటే జింకు, ఇస్టిక్ యాసిడ్ కానీ, HCl కానీ, ఇన్క్లోరైడ్ HCl కానీ, ఇటువంటివన్నీ వాడితే, లేదు ప్లాటినం బై పెల్లాడియం హైడ్రోజన్ క్యాటలిటిక్ రిడక్షన్ చేసిన మీకు నైట్రోబెంజిన్ కన్వర్ట్ ఇంటూ ఎనిడిన్ కింద కన్వర్ట్ అవుతుంది. అలా కాకుండా న్యూట్రల్ మీడియం చేస్తే హైడ్రాక్సిల్ ఎమిన్స్ వస్తుంది. అలా కాకుండా జింక్ బేసిక్ మీడియం వాడామనుకోండి, అప్పుడు మీకు ఏమొచ్చేస్తుందంటే ఎజోబెంజిన్స్, హైడ్రోజోబెంజిన్స్ ఇవన్నీ వస్తాయి. మీకు ఆ క్లాస్లో నేను చక్కగా చెప్పాను, అవి మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే బిట్ మాయమైంది. సో జింక్ సమక్షంలో హైడ్రాక్సిల్, మీకు జింక్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఆర్ అమ్మోనియం క్లోరైడ్. అమ్మోనియం క్లోరైడ్ వాడాలి, న్యూట్రల్ మీడియం pH, న్యూట్రల్ మీడియం. ఇక దీనికి ఇది వేస్తే ఏమవుతుంది మీరు చెప్పగలరండి? ఇది వేసేస్తే ఎనిలీన్ అవుతుంది. నైట్రోబెంజిన్ కన్వర్ట్ ఇంటూ ఎనిలీన్ అవుతుంది. ఇది వేసినా కూడా నైట్రోబెంజిన్ కన్వర్ట్ ఇంటూ ఎనిలీన్. దీని సమక్షంలో మీకు ఎజోబెంజిన్. ఇకపోతే నెక్స్ట్ ది సాలిసిలిక్ ఆమ్లం జింక్ డస్ట్. సాలిసిలిక్ ఆమ్లం మన ఫార్ములా తెలిస్తే తర్వాత మనం సులువుగా చేసుకోవచ్చు. దీన్ని మనం ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ సాలిసిలిక్ యాసిడ్ అంటాం. ఈ సాలిసిలిక్ యాసిడ్ ని జింక్ డస్ట్ తో చేయాలి. మీకు ఆల్రెడీ ఫ్యూరాన్ తయారీలు ఇటువంటివి చెప్పినప్పుడు, సో జింక్ ను ఉపయోగించి ఫినాల్ నుంచి మనం బెంజిన్ కూడా తయారు చేసామండి. మీకు ఆ ప్రిపరేషన్ లో మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పినటువంటి జింక్ సమక్షంలో ఆక్సిజన్ తీసేస్తుంది. జింక్ ఆక్సైడ్ తొలగిపోతే మీకు అప్పుడు ఏమొచ్చేస్తుందండి? ఒక్క బింక్ ఏమో అయిపోతుంది, ఓ తీసేస్తుంది. సో ఇది ఒక డిస్టిలేషన్ ప్రాసెస్, హై టెంపరేచర్ వర్క్ చేస్తాం. సో మనకి ఏమొచ్చేస్తుందంటే బెంజోయిక్ ఆమ్లం వచ్చేస్తుంది. ఎక్కడ బెంజోయిక్ ఆమ్లం ఉంటే అది అవుతుంది ఆన్సర్, బెంజోయిక్ ఆమ్లం. సాలిసిల్ ఆల్డిహైడ్ ఇది అవ్వదండి, ఇంపాసిబుల్. ఫినాల్ అవుతుందంటే డీకార్బాక్సిలేషన్ చేయాలి. ఎప్పుడు అవుతుంది ఈ సాలిసిలిక్ ఆమ్లం ఫినాల్ కింద మారుతుందంటే నువ్వు దీన్ని డీకార్బాక్సిలేషన్ చేయాలి, అంటే సోడా లైమ్ వాడాలి. అంటే NaOH + CaOAO కలిపితే CaO కలిపితే NaOH + CaO అంటే లైమ్ వాటర్ లేదా సోడా లైమ్ మనం చేస్తే ఫినాల్ వచ్చేస్తుంది. నీకు బెంజిన్ రావాలంటే మనకి ఎలా బెంజిన్ వస్తుంది అంటే ఈ రెండు కూడా ఇది ఎగరాలి. సో జింక్ సమక్షంలో ఇది చేయాలి. రెండు కూడా అంటే జింక్ ప్లస్ సోడా లైమ్ చేస్తే బెంజిన్ వస్తుంది.
మామూలుగా మనం జింక్ డస్ట్ చేస్తే ఓన్లీ ఫినాల్ ఓహెచ్ లో ఉండే ఓ పోతుంది, యాసిడ్ గ్రూప్ ఈజ్ రిటైన్ అవుతుంది. సో బెంజోయిక్ ఆమ్లం వస్తుంది. ఇక నెక్స్ట్ ది KMnO4 ఆక్సిడేషన్ విత్ విచ్ కాంపౌండ్ ఆన్ KMnO4 ఆక్సిడేషన్ ఈల్డ్స్ థాలిక్ యాసిడ్. పిహెచ్ ఇక్కడ సైలెంట్ అండి, థాలిక్ యాసిడ్ అండి. థాలిక్ యాసిడ్ అంటే మీకు తెలుసండి, ఇట్ ఈస్ ఇన్ ఏ ఆర్థో డైకార్బాక్సిలిక్ యాసిడ్, 1,2 డైకార్బాక్సిలిక్ యాసిడ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ సాలిసిలిక్ యాసిడ్. సో ఈ సాలిసిలిక్ యాసిడ్ ఎప్పుడు వస్తుందండి అంటే, నీకు 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నప్పుడు, ఇందాక చెప్పానండి టోలిన్ మీకు చెప్పానండి ఒకటి ఉదాహరణ. టోలిన్ తీసుకొని KMnO4 ఆక్సిడేషన్ చేస్తే మీకు COOH వస్తుంది అని చెప్పాం. ఇక్కడ మనకు 2 మెథైల్ గ్రూప్స్ ఉంటే అది చాలండి. సో దీన్ని మనం 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నటువంటి బెంజిన్ ని జైలీన్స్ అంటాం. మరి ఇది ఏ జైలీను? సో బోత్ మెథైల్ గ్రూప్స్ ఆర్ ఇన్ ప్రెసెంట్ ఇన్ 1,2. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ ఆర్థో జైలిన్ కాంపౌండ్. సో ఆర్థో జైలిన్ కాంపౌండ్ ని KMnO4 మనం వేస్తే మనకి ఈ థాలిక్ యాసిడ్ వస్తుంది. థాలిక్ యాసిడ్ వస్తుంది మనకు. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆ థాలిక్ యాసిడ్ వస్తుంది. అలాగే ఆర్థో. అలా కాకుండా పారా పొజిషన్ లో మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో పారా పొజిషన్ లో మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఖాళీ పేజ్ వస్తే మనం చెప్పొచ్చు. పారా పొజిషన్ లో మనకి మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. దాన్ని ఏమని పిలుస్తారంటే మీకు టెర్తాలిక్ యాసిడ్ అని పిలుస్తారు. ఇక్కడ మెథైల్ గ్రూప్స్ పారా పొజిషన్ ఉన్నాయి. దీన్ని మనం పారా జైలిన్ అంటాం. దీన్ని మనం ఆక్సిడేషన్ చేసామనుకోండి, KMnO4 వాడేసి నీకు 1,4 పొజిషన్ లో వస్తాయండి. 1,4 పొజిషన్ 1,4 పొజిషన్. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే టెర్తాలిక్ యాసిడ్ అంటాం. టెర్తాలిక్ యాసిడ్ అంటే ఇలా రాస్తాం. టెర్తాలిక్ యాసిడ్ పాలిమర్స్ తయారు చేయడానికి మనం దీన్ని వాడుతామండి, టెర్తాలిక్ యాసిడ్. చూసారా, ఇది మంచి బిట్. ఇకపోతే నెక్స్ట్ ది H2O2 బెంజీన్ ఆక్సిడేషన్ చేస్తే, మనం ఇన్ని రియాక్షన్ బెంజీన్ చెప్పాం కానీ చాలా రియాక్షన్లు H2O2తో మనం చెప్పలేదండి. H2O2తో మనం చేస్తే దీనికి రియేజెంట్ ఉంటుందండి. మీకు అక్కడ వాడిన రియేజెంట్ FeSO4+H2O రియేజెంట్, మనం పెంటాన్స్ రియేజెంట్ అని, మీకు పెంటాన్స్ రియేజెంట్. రఫ్ డీగ్రేడేషన్ లో మనం రఫ్ డీగ్రేడేషన్ రియాక్షన్ చెప్పినప్పుడు, రఫ్ డీగ్రేడేషన్ రియాక్షన్ లో మనకి 6 కార్బన్లు ఉన్నటువంటి మోనోసాకరైడ్ కన్వర్ట్ ఇంటూ 5 కార్బన్ అయినప్పుడు మనం రఫ్ డీగ్రేడేషన్ అంటాం. అందులో ఈ పెంటాన్స్ రియేజెంట్ వాడుతామండి. లాస్ట్ స్టెప్ లో కాల్షియం హైడ్రాక్సైడ్ వేస్తాం, తర్వాత ఆక్సిడేషన్ చేస్తాం పెంటాన్స్ రియేజెంట్. అప్పుడు ఒక కార్బన్ లాస్ అయిపోతుంది. ఆ విధంగా మనం చేయొచ్చండి. సో ఇక్కడ మనం బెంజీన్ ని మనం ఈ H2O2తో చర్య చేస్తే ఇది ఒక రాడికల్ రియాక్షన్ జరుగుతుంది. అంటే Fe2+ సమక్షంలో, అంటే FeSO4 Fe2+ ఉంటే సో చక్కగా OH రాడికల్ మనకి జనరేట్ అవుతుంది. సో OH రాడికల్ ఎప్పుడైతే జనరేట్ అయిందో, సో సింపుల్ గా మనకి ఏమొచ్చేస్తుందంటే బెంజీన్ మీద OH గ్రూప్ వస్తుంది. సో బెంజీన్ మీద OH గ్రూప్ వస్తే దాన్ని మనం ఫెనాల్ అని పిలుస్తాం. సక్సినిక్ యాసిడ్ అంటే వేరు, లాక్టిక్ ఆమ్లం వేరు, బెంజోయిక్ ఆమ్లం. ఇకపోతే నెక్స్ట్ ది టోలిన్ ను క్రొమైల్ క్లోరైడ్ తో ఆక్సీకరణ చేస్తుంది. ఇందాక చెప్పామండి, టోలిన్ ను క్రొమైల్ క్లోరైడ్ తో ఆక్సిడేషన్ చేస్తే ఏమొస్తుంది? క్రొమైల్ క్లోరైడ్ ఫార్ములా CrO2Cl2. దీన్ని క్రొమైల్ క్లోరైడ్ అంటాం. ఆక్సిడేషన్ చేస్తే దిస్ గ్రూప్ ఏ విధంగా మారిపోతుందంటే ఆల్డిహైడ్ గ్రూప్ తో మారి, దీన్నే మనం గిటార్డ్ ఆక్సిడేషన్ అని ఇందాక చెప్పాం. గిటార్డ్ ఆక్సిడేషన్. సో మనం ఇక్కడ మనం ఒక బిట్ చెప్తుంటే 2-3 బిట్లు వచ్చేస్తున్నాయి మనకి. సో మనం ఇక్కడ ఏం చెప్తాం? బెంజాల్డిహైడ్ అవుతుంది ఆన్సర్. అలా కాకుండా KMnO4 కానీ పొటాషియం డైక్రోమేట్ కానీ ఏదైనా వాడితే మీకు అది ఏది వచ్చేస్తుందండి? బెంజోయిక్ ఆమ్లం వచ్చేస్తుంది. అంటే CH3COH కి మారి. నెక్స్ట్ ది ఆంథ్రానిలిక్ యాసిడ్ అనగా, ఆంథ్రానిలిక్ యాసిడ్ అంటే ఇది ఒక ఇమ్యునో కార్బాక్సిలిక్ యాసిడ్ అండి. ఆర్థో ఇమ్యునో బెంజోయిక్ యాసిడ్ ని ఆంథ్రానిలిక్ యాసిడ్ అంటాం. మట్టి కలర్ లో ఉంటుందండి కాంపౌండ్, మట్టిలాగా ఉంటుంది, మట్టి కలర్. సో బ్రౌన్ కలర్ లో ఉంటుంది. సో బ్రౌన్ అనలేము, సో అది బ్రౌన్, సో మట్టి కలర్ లో ఉంటుంది. సో ఇది ఆంథ్రానిలిక్ యాసిడ్ అంటాం. సో దీన్ని మనం ఆర్థో ఇమ్యునో బెంజోయిక్ యాసిడ్ అంటాం. ఆర్థో ఇమ్యునో బెంజోయిక్ యాసిడ్ ఎక్కడ ఉందండి? సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్. ఆర్థో ఇమ్యునో బెంజోయిక్. దీన్ని మనం ఆంథ్రానిలిక్ యాసిడ్ అంటాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ది ఎలనిన్ ఫెనైల్ ఎలనిన్ తో తెలియదు. ఎలనిన్ అంటే మీకు అందరికి తెలుసండి, ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ది ఆల్ఫా అమైనో యాసిడ్. సో దీన్ని మనం ఎలనిన్ అంటాం. సో ఇది బేసిక్ స్కెల్టన్. ఇది ఈ బేసిక్ స్కెల్టన్ లో CH ఉంటుంది. ఈ బేసిక్ స్కెల్టన్ మెథైల్ గ్రూప్ ఉంటే ఎలనిన్. ఇక్కడ మెథైల్ బదులు
మనకి హెచ్ ఉంటే దాన్ని గ్లైసిన్ అంటాం, దీన్ని మనం యాలనిన్ అని అంటాం, దీన్ని మనం యాలనిన్ అంటాం, ఏఎల్ఏతో సూచిస్తాం. ఇకపోతే ఫినైల్ యాలనిన్. ఫినైల్ యాలనిన్కి యాలనిన్కి ఏంటి తేడా అంటే ఇక్కడ హెచ్ స్థానంలో ఫినైల్ గ్రూప్ ఉంటుంది, పిహెచ్ సిహెచ్2, మిగతాదంతా గ్రూప్ గా మనం దీన్ని భావిస్తాం, గ్రూప్. సో ఈ గ్రూప్ ఉంటుంది. సో దీన్ని మనం ఫినైల్ యాలనిన్ అంటాం, పిహెచ్ఈఏఎల్ఏ అంటాం. సో ఈ రెండింటిని మనం తయారు చేయగల డైపెప్టైడ్ బాండ్స్ ఎన్ని వస్తాయి? డైపెప్టైడ్ బాండ్స్ అంటే సిఓఎన్హెచ్ గ్రూప్స్ ఎన్ని వస్తాయి? పెప్టైడ్ బాండ్ అంటే ఇది సిఓఎన్హెచ్ గ్రూప్ ని, అమైడ్ బాండ్ ని పెప్టైడ్ బాండ్ అంటాం. సో ఇక్కడ మనం చూస్తే యాలనిన్ తో ఏం వస్తాయి? 2 యాలనిన్ కలిసిపోవచ్చు, 2 యాలనిన్ చేసి ఇది ఒక ఆన్సర్ ఉంది. అలాగే ఫినైల్ యాలనిన్, అలాగే ఫినైల్ యాలనిన్ రెండు కలిసిపోతే అది ఒక పెప్టైడ్ వస్తుంది, ఇది ఒక పెప్టైడ్ బాండ్ వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. అలా కాకుండా యాలనిన్ వెర్సెస్ ఫినైల్ యాలనిన్, అలా కాకుండా ఫినైల్ యాలనిన్ అండ్ యాలనిన్ ఇలా కూడా ఫామ్ చేయొచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ ఫినైల్ యాలనిన్ లో ఉండేటువంటి సిఓఓహెచ్ ఇంకొక యాలనిన్ లో ఉండే NH2 తో బాండ్ ఫామ్ చేస్తే మనకి సిఓఎన్హెచ్ బాండ్ వస్తుంది. అలాగే ఫినైల్ యాలనిన్ కూడా సేమ్, అలాగే ఫినైల్ యాలనిన్ కూడా అలాగే యాలనిన్ ఫినైల్ యాలనిన్, యాలనిన్ లో ఉన్నటువంటి సిఓఓహెచ్ ఫినైల్ యాలనిన్ లో నుండి NH2 తో బాండ్ ఫామ్ చేస్తే మీకు సిఓఎన్హెచ్ వస్తుంది. అలా కాకుండా ఫినైల్ యాలనిన్ లో నుంచి సిఓఓహెచ్, ఇందులో నుంచి NH2 మనకి చెరి పొందితే సిఓఎన్హెచ్2 వచ్చేస్తుంది, అమైడ్ బాండ్ వస్తుంది, పెప్టైడ్ బాండ్ వస్తుంది, అమైడ్ బాండ్ అంటుంది. సో టోటల్ ఆప్షన్ ఎన్ని అవుతుందండి? 4 అవుతుందండి. చాలా మంది తప్పు చేస్తారండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో యూ కెన్ ఫోకస్ ఆన్ ఇట్. సో నెక్స్ట్ ది కార్బోహైడ్రేట్. ఈ క్రింది వాళ్ళ కార్బోహైడ్రేట్ ఏది? స్టార్చ్ కార్బోహైడ్రేట్ అండి. రాఫినోజ్ కూడా ట్రైసాకరైడ్, ఇది కూడా కార్బోహైడ్రేట్. గలక్టోజ్ కూడా మనకి కార్బోహైడ్రేట్, మోనోసాకరైడ్. సో పైవన్నీ కూడా ఆన్సర్స్ అవుతాయి. ఇకపోతే నెక్స్ట్ ది డైసాకరైడ్ అన్నాడు. డైసాకరైడ్ అంటే మనకి సుక్రోజ్ యొక్క ఫార్ములా చెప్పకపోతే మనకు తెలుసు, C12H22O11. మరి మాకు ఇది ఎలాగే సార్ గుర్తుండదు అనొచ్చు. సో చాలా మంది C6H12O6 తెలుసు కదండి. ఇవి 2 మాలిక్యూల్స్ మనకి చెరి పొందితే సుక్రోజు సపోజ్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ రెండు కలిసి అనుకోండి, మన H2O తొలగిపోతుంది కదండి. సో మనకి గ్లైకోసైడ్ ఫామ్ అవుతుంది అందులో. సో మనకి ఈజీగా మనం చెప్పొచ్చండి, C12H22O11 కింద మనం. టోటల్ ఎన్ని అవుతాయండి ఇవన్నీ కూడా? ఇది C12 అవుతుంది డబుల్ వేస్తే, ఇది 24 అవుతుంది, ఇది ఎంత అవుతుందండి? O12 అవుతుంది డబుల్ వేస్తే. అందులో నుంచి H2O తీసేయాలి అంటే ఇందులో నుంచి 2 హెచ్లు తీసేసాను, 22 అయింది. ఇందులో నుంచి ఒక ఓ తీసేసానండి, ఓ తీసేయాలి కదా H2O. సో ఇదండి, ఈ విధంగా మనకు వస్తుంది. ఎక్కడ ఉంటే అదేనండి, C12H22O11. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సుక్రోజ్, మాల్టోస్, ఇంకా లాక్టోస్. ఇవన్నిటి కూడా ఇదే మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ సంయుగ్మ ప్రోటీన్ కలిగి ఉన్నటువంటి ప్రోటీన్ కాని భాగం, కాంజుగేటెడ్ ప్రోటీన్ కంటెన్స్ నాన్ ప్రోటీన్ పార్ట్. ఏంటంటే దాన్ని ప్రొతస్టిక్ పార్ట్ అని పిలుస్తామండి. అదే మనకి ఏంటంటే దాన్ని మనం ఏమంటామంటే టెట్రాపిర్రోల్ కలిగినటువంటి సమ్మేళనం అండి, పార్పైరిన్ వలయం, పార్పైరిన్ రింగ్. సో ఇది మీకు పంపిస్తానండి, వీడియో ఉంది. సో నెక్స్ట్ పార్పైరిన్ వలయం అండి. లేకపోతే నెక్స్ట్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లింక్ ప్రెజెంట్ ఇన్ ద టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. మీకు ఆల్రెడీ ప్రోటీన్ యొక్క ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ స్ట్రక్చర్ లో మనకి ఇంచుమించు హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అవన్నీ అండి టెర్షరీ స్ట్రక్చర్ అన్ని ప్రెజెంట్ అవుతాయి. ఇకపోతే నెక్స్ట్ ది గ్లైసిన్ HCl తో ఫామ్ చేస్తుంది. గ్లైసిన్ అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, HCO, గ్లైసిన్ ఇప్పుడే చెప్పామండి, HCNH2. గ్లైసిన్ అంటే ఆప్టికల్ ఇన్యాక్టివ్ ఆల్ఫా అమైనో యాసిడ్, ఫస్ట్ ఆమ్లం ఇది. ఇది మనకి బేసిక్ స్కెల్టన్ అన్నిట్లో కామన్ గా ఉంటుంది. సో ఎందుకంటే హెచ్ ఉంటుంది అంతే. ఇందులో గ్లైసిన్ HNO3 మనం HCl తో చర్య పొందిస్తే HCl యాసిడ్, అమ్మోనియా NH2 బేస్. సో ఏం ఫామ్ చేస్తుందంటే అమ్మోనియం సాల్ట్ ఫామ్ చేస్తుంది, NH3+Cl- ఫామ్ చేస్తుంది, NH3Cl- ఫామ్ చేస్తుంది. మిగతా స్కెల్టన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో మనకి హైడ్రోజన్ క్లోరైడ్ ఫామ్ చేస్తుంది. ఇకపోతే సుక్రోజ్ గాఢ HNO3తో చర్య, సుక్రోజ్ ఇచ్చాడండి, సుక్రోజ్ ఆక్సిడైజ్ విత్ కాన్సన్ట్రేషన్ HNO3, కాన్సన్ట్రేషన్ HNO3తో చర్య పొందిస్తే ఏంటి వస్తుంది అని ఇచ్చాడండి. సో మనకి సాధారణంగా సుక్రోజ్ ని కాన్సన్ట్రేషన్ H2SO4తో చర్య పొందిస్తానండి మనకి కార్బన్ వచ్చేస్తుంది సాధారణంగా.
సో ఇక్కడ మనకు ఆప్షన్ ఇవ్వలేదు. సో ఆప్షన్ మనం చూద్దామండి. అలా కాకుండా గాఢ హెచ్సిఎల్ అని ఇచ్చాడు అనుకోండి, లివిలోనిక్ యాసిడ్ వస్తుందండి. ఇక టార్టారిక్ యాసిడ్, సక్సినిక్ యాసిడ్ ఇవేమి రావండి. సో సుక్రోజ్ని మనం డైరెక్ట్ గా టెస్ట్ చేయొచ్చండి. కార్బోహైడ్రేట్స్ చేస్తే కార్బన్స్ వస్తాయి కాన్సన్ట్రేషన్ ఇచ్చి. సో నెక్స్ట్ చూస్తే ఫ్రక్టోజ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు. ఇవి కాపీ పేస్ట్ లో ఈ బిట్స్ అలా ఇచ్చారండి. సో ఫ్రక్టోజ్ ని కాన్సన్ట్రేషన్ హెచ్సిఎల్ తో లేదా గ్లూకోజ్ ని కానీ మీకు ఒక వీడియో పెట్టాను, సిమిలారిటీస్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్, అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. ఆ వీడియోస్ చూస్తే మీకు బిట్స్ వస్తాయి, 2 నుంచి 3 బిట్లు వస్తాయి. సో డోంట్ మిస్ ఇట్. ఆ బిట్లు మాత్రం మిస్ కాకండి. గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సిమిలారిటీస్, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ యొక్క డిఫరెన్సెస్, ఆ బిట్లో మీకు 2 నుంచి 3 బిట్లు వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. సో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ కాన్సన్ట్రేషన్ హెచ్సిఎల్ తో చర్య పొందిస్తే ఏమొస్తుందంటే లివ్యులోనిక్ యాసిడ్ వస్తుందండి. లివ్యులోనిక్ యాసిడ్. మరి ఇది ఏంటి సార్ అంటే మీకు 4-ఆక్సో పెంటనోయిక్ యాసిడ్ ని పెంటనోయిక్ యాసిడ్ అంటారు. 4 పెంటనోయిక్ యాసిడ్. సో దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే CH3 C డబల్ బాండ్ O CH2 CH2 COOH. ఇదండి లివ్యులోనిక్ యాసిడ్ అంటాం. సో ఈ లివ్యులోనిక్ యాసిడ్ వస్తుంది కాన్సన్ట్రేషన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలా కాకుండా ఇదే ఫ్రక్టోజ్ ని కాన్సన్ట్రేషన్ HNO3తో చేసామనుకోండి, కాన్సన్ట్రేషన్ HNO3 గ్లైకోలిక్ ఆమ్లం వస్తుంది, టార్టారిక్ ఆమ్లం వస్తుంది, ట్రైగ్లోటారిక్ ఆమ్లం వస్తుంది, అలాగే ఫార్మిక్ ఆమ్లం కూడా వస్తుంది HNO3తో చేస్తే కాన్సన్ట్రేషన్. అలా కాకుండా కాన్సన్ట్రేషన్ HClతో చేస్తే ఇది వస్తుంది, లివ్యులోనిక్ యాసిడ్ వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, రైట్ ఆన్సర్. లేకపోతే పిర్రోల్ ఎలక్ట్రోఫిలిక్ పరిస్థితి చర్యలు ఎక్కడ జరుగుతాయి? పిర్రోల్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ మెయిన్లీ అట్, ఆల్రెడీ ఇది కూడా చెప్పామండి, C2 స్థానంలోనే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఎందుకంటే 3 రెజోనెన్స్ కార్బోకాటైన్ స్టెబిలైజ్డ్ ఇన్ 3 రెజోనెన్స్ ఫార్మ్స్. సో ఇట్ ఇస్ మెయిన్లీ ద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ టేక్ ప్లేస్ అట్ C2 అన్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. ఇక యథార్థ అన్నాడండి. సో ఈ బిట్లు మనం చూడాలండి. సో యాక్యురసీ మెథడ్స్ ఎన్ని ఉంటాయంటే ప్రధానంగా 3 ఉంటాయి. సో ఇది మనం ఎనలైటిక్ మెథడ్స్ చెప్పినప్పుడు అది చూద్దామండి. 3 ఉంటాయండి, బిట్ ఆన్సర్ 3 అండి. ఇకపోతే NMR స్పెక్ట్రమ్ ఏ ప్రాంతంలో వస్తుంది? మన రేడియో తరంగాలు వాడతామండి. పరారుణ IR, ఇది యూవి స్పెక్ట్రోస్కోపీ, మైక్రోవేవ్ అంటే ESR, ఇవన్నీ వస్తాయండి. రేడియో వేవ్స్ ఇవ్వండి. ఈ పరారుణ 2 రామన్కి, అలాగే IR స్పెక్ట్రోస్కోపీ పరారుణ అండి. ఇకపోతే రేడియో వేవ్స్ మనం వాడతామండి NMRకి. ఇకపోతే IR స్పెక్ట్రమ్ చూపు. IR స్పెక్ట్రమ్ ఏవి చూపు అంటే, సో ఏ కాంపౌండ్స్ విచ్ హ్యావింగ్ డైపోల్ మూవ్మెంట్ 0, అవి మనకి IR స్పెక్ట్రమ్ చూపించు. ఇందులో డైపోల్ మూవ్మెంట్ 0 ఉన్నటువంటిది ఎసిక్లిన్ అండి. సో లీనియర్ మాలిక్యూల్ మనకి సాధారణంగా డైపోల్ మూవ్మెంట్ 0, సో మనకు చూపించవు. పోతే ఈథేన్ లో ఉండే ట్రాన్సాక్షన్స్. ఈథేన్ అంటే ఏంటండి? CH3 బాండ్ CH. చూసుకుంటే ఇదంతా కూడా సిగ్మా బాండెడ్ ఉన్నటువంటి బాండింగ్ లో ఉన్నటువంటి కాంపౌండ్. సో ఇందులో జరిగే ట్రాన్సాక్షన్ ఒకటేనండి, సిగ్మా టు సిగ్మా స్టార్. ఇది ఎలా అంటే 150 బిలో నానోమీటర్స్ లో జరుగుతుంది. సో ఇది మనకి నియర్ యూవిఏ దగ్గర జరుగుతుంది, ఫార్ యూవి అనుకోండి. సో నెక్స్ట్ ది పై టు సిగ్మా టు సిగ్మా స్టార్ జరుగుతుంది. సో ఈథేన్ ప్రదర్శించేటువంటి సిగ్మా బాండ్స్ కాబట్టి సిగ్మా టు సిగ్మా స్టార్. ఇక ఆల్కిన్ 75, ఆల్కిన్ ఆ లాంగ్డా మ్యాక్స్ చూస్తే ఆల్కిన్ అంటే సపోజ్ ఎథిలీన్. సో ఎథిలీన్ చూసుకుంటే 175 సెంటీమీటర్స్, ఇది పై టు పై స్టార్ ట్రాన్సిషన్ తెలియజేస్తుంది. సో 175 ఇస్తుంది. అలా కాకుండా ఒక కాంజుగేషన్ ఉందనుకోండి, ప్లస్ కాంజుగేషన్ అంటే 1,3 బ్యూటాడైన్ తీసుకోండి. 1,3 బ్యూటాడైన్ తీసుకుంటే అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 214, 217 ఆర్ 214 నానోమీటర్. కొన్ని పుస్తకాలు 214 ఇస్తారు, కొన్ని 217 ఇస్తారు. ఏది ఇట్ ఈస్ కరెక్ట్, ఏదైనా అవ్వచ్చు. సో ఇకపోతే హాలోజన్ ఎలక్ట్రానిక్ పరివర్తన, హాలోజన్ కాంపౌండ్స్ అంటే RX. సో R లో మనకి ఏమున్నాయి? సిగ్మా బాండ్స్ ఉన్నాయి. X లో కూడా సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ఇది కూడా సిగ్మా బాండే. ఇక X మీద మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సో హాలోజన్ మీద. సో ఇది వీటిని మనం N ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఏ ట్రాన్సిషన్ పాసిబుల్ ఇందులో? సిగ్మా టు సిగ్మా స్టార్ అవుతుంది, అలాగే N టు సిగ్మా స్టార్ కూడా అవుతుంది. సో పాసిబుల్ ట్రాన్సిషన్స్ ఏమవుతాయండి? సిగ్మా టు సిగ్మా స్టార్ ఇచ్చాడండి. అలాగే ఇంకోటి కూడా ఏం జరుగుతుంది? N. సో ఎన్ని పరివర్తన జరుగుతాయి ఇందులో? ఏ విధమైన పరివర్తన జరుగుతాయి అంటే ఇక్కడ సిగ్మా టు సిగ్మా స్టార్ కన్సిడర్ చేసుకోకుండా N టు సిగ్మా స్టార్ మీద ఫోకస్ చేయాలి. సో మెయిన్ ట్రాన్సిషన్ ఏం జరుగుతుందంటే N టు సిగ్మా స్టార్ జరుగుతుంది. అంటే N మీద ఉండే ఎలక్ట్రాన్, అంటే N ఎలక్ట్రాన్ సిగ్మా స్టార్ లోకి వెళ్తుంది, సిగ్మా స్టార్ లోకి, ఆ విధంగా. నెక్స్ట్ ది, సో థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. సో మరి థ్యాంక్ యూ ఆల్.
సో మనం కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా బిట్లు రిమైనింగ్ బిట్స్ చెప్దాము. అందులో మనం యారోమెసిటీ ఒకటి చెప్పాలి, యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ చెప్పాలి, సెమీ కండక్టర్స్ లో బాండింగ్ థియరీ చెప్పాలి, డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఉండిపోయింది, గ్యాస్ స్టేట్, థెర్మోడైనమిక్స్ చెప్పేస్తే కంప్లీట్ అయిపోయినట్టుంది సిలబస్. తర్వాత మనం బిట్స్ చేద్దాము వీలైనంత వరకు. సో ఆఫ్టర్ ఎగ్జామ్స్ వరకు కూడా మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. మీ సెమిస్టర్ టైంలో మీకు హాలిడేస్ ఉంటాయి, సెమిస్టర్ టైంలో నేను చెప్పను, తర్వాత టైంలో ఇఫ్ యు ఆర్ రెడీ నేను చెప్తాను. లేకపోతే రికార్డ్ చేసిన వీడియోస్ పెట్టేసి ఉంటానండి టీచ్మెంట్ యాప్లో, లేదా యూట్యూబ్ లింక్స్ యాడ్ చేస్తాను మెటీరియల్, మీరు అవి చూసుకుంటే సరిపోతుంది మీకు ఖాళీగా ఉండేటప్పుడు. సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.